మాస్టర్ యోగా మాస్టర్గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం ఏంటి, ఏం చేశారు ఆ రికార్డ్ గురించి చెప్తారా? నేను యోగాలో లాంగెస్ట్ యోగా సెషన్ చేయడం వల్ల నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేశాను. మా వైఫ్ కూడా ప్రెగ్నెన్సీ యోగాలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తం అన్ని అడ్వాన్స్డ్ యోగాసనాలు చేయడం వల్ల ఆ టైంలో పర్టికులర్ టైంలో ఇట్ వాస్ రికార్డ్. అంటే నేను చైల్డ్హుడ్లో నాకు స్కూల్లో నాకు యోగా నేర్పేవారండి. యాక్చువల్గా యోగా పుట్టింది మన ఇండియాలోనండి. ప్రపంచం మొత్తం కూడా అందరూ ఇండియా వచ్చి యోగా నేర్చుకుని టీచర్స్ అవుతారు. మై డైలీ లైఫ్ వాస్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ యోగా. తెలుగువాడిగా చైనాలో మీకు అంటే అందరితో అక్కడ మీరుండే ప్లేస్లో కానీ ఇక్కడ మీకు ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు రాలేదా? కోవిడ్ వచ్చినప్పుడు కొద్దిగా సఫర్ అయ్యాం. నా పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఫ్రమ్ చైల్డ్హుడ్ యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. వాళ్ళకి లైఫ్ ఎలా లీడ్ చేయాలో నేర్పిస్తారండి చైనీస్. నీకు మార్క్స్ ఎన్ని వచ్చాయని కాదు, నీకు నాలెడ్జ్ ఎంత ఉంది, నీకు ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తావు. స్టేజ్ షోస్లో చేస్తున్న టైంలో విజయ్ అంటే ఒక గుర్తింపు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? జెమినీ టీవీ డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఇందులో ఫైనల్ విన్ అయిన వాళ్ళకి చిరంజీవి గారు విల్ హ్యాండ్ ఓవర్ ద ప్రైజ్. ఆ ఫైనల్ కాంపిటీషన్ కి రాజమౌళి గారు ఈజ్ అ జడ్జ్. అది కానీ జరిగి ఉంటుంటే నేను చైనా వెళ్ళి ఉండే. కొరియోగ్రాఫర్ అవ్వలేదు, చిరంజీవి గారు చేయలేకపోయిన రిగ్రెట్ తప్ప మిగతాదంతా ఇన్ చైనా ఐఎమ్ హ్యాపీ అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో డాన్స్ మాస్టర్ విజయ్ ఉన్నారు. సో ఈ పేరు విని కొంతకాలం అయింది, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు, చైనాలో ఉన్నారు. సో చాలా రోజుల తర్వాత మన ఇండియాకి రావడం జరిగింది. ఒక భారతీయుడిగానే కాదు, ఒక తెలుగువాడిగా ఇవాళ మనందరం గర్వపడేలా ఆయన చేశారు. ఆయన డాన్స్ మాస్టర్ అయితే ఆయన యోగాలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అది కూడా ఆయన ఒక్కడే కాదు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంటే భార్య పిల్లలతో సహా కలిపి ఆయన వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. సో ఒక డాన్స్ మాస్టర్ ఒక యోగాలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం ఏంటి, అలాగే ఫ్యామిలీ మొత్తం క్రియేట్ చేయడం ఏంటి, మరి అది కూడా చైనాలో, మరి చైనాకి ఎందుకు మూవ్ అయ్యారు? సో ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు విజయ్ గారు? గుడ్ అండి. సో చాలా హ్యాపీ. మీ అందరూ మన తెలుగు వారందరికీ కూడా అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశారు. సో అంటే ఇది మీరు అవార్డు అచీవ్ చేసి కూడా 2 years అయిపోయింది కదా. అసలు ఆ యోగా మాస్టర్, అది డాన్స్ మాస్టర్ యోగా మాస్టర్గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం ఏంటి, ఏం చేశారు అంటే ఎలా, ఆ రికార్డు గురించి చెప్తారా? రికార్డ్ అంటే నేను యోగాలో లాంగెస్ట్ యోగా సెషన్ చేయడం వల్ల నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేశానండి. అలాగే నా వైఫ్ కూడా ప్రెగ్నెన్సీ యోగాలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తను ప్రెగ్నెన్సీ యోగా చేశారా? అట్ ద టైమ్ ఆఫ్ 9th month అనమాట. ఓకే. అంటే 9th month టైంలో ఇంకా 5 daysలో డెలివరీ అవుతుందన్న టైంలో, బాబు డెలివరీ అవుతున్న టైంలో షీ డిడ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ యోగాసనాస్ లైక్ శీర్షాసన, హ్యాండ్ స్టాండ్, మొత్తం అన్ని అడ్వాన్స్డ్ యోగాసనాస్ చేయడం వల్ల ఆ టైంలో పర్టికులర్ టైంలో ఇట్ వాజ్ రికార్డ్. ఓకే. అండ్ పిల్లలిద్దరు కూడా స్పోర్ట్స్లో అచీవ్ చేశారండి, స్కిప్పింగ్ అని కూడా. ఓకే. సో అంటే ఈ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం వెనకాల అంటే యోగా ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు, ఎన్ని ఇయర్స్ కష్టం అది అసలు? అంటే నేను చైల్డ్హుడ్లో నాకు స్కూల్లో నాకు యోగా నేర్పేవారండి. అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ నేను అంత సీరియస్గా తీసుకోలేదు యోగాని. అంటే అప్పుడు మనకు అంత ఆధారం లేదు యాక్చువల్గా. ఇప్పుడు బట్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ యోగా. అట్ దట్ టైమ్ యోగాకి అంత మనకి లేదనమాట. సో వెన్ ఐ గో టు చైనా, అక్కడ వాళ్ళు యోగా చేయడం చూసి, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇండియన్ మూవీస్ అన్నా, ఇండియన్ మ్యూజిక్ అన్నా, ఇండియన్ ఉమెన్ అన్నా, యోగా అన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి. చైనీస్ పీపుల్ లైక్ ఇండియన్ కల్చర్ ఆల్సో. సో అక్కడ అది చూసి నేను ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం కానీ. ఎందుకంటే మెయిన్ యోగా చేయాలంటే ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంటే ఎంటీ స్టమక్తో చేయడం కానీ, హెవీ లోడెడ్గా ఉండకూడదు మనం, అప్పుడు మనకి పోస్టర్స్ బాగా వస్తాయి. అవునా? సో ఐ చేంజ్ మై లైఫ్ యాక్చువల్లీ. మై డైలీ లైఫ్ వాజ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ యోగా. అప్పుడు ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల నేను రికార్డ్స్కి వెళ్ళాలని చెప్పి అది అలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇది యోగా అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ కదండి. కొన్ని సంవత్సరాలు నేర్చుకున్న యోగాలో ఇంకా నేర్చుకునేవి ఉంటాయా? అండ్ ఇంకోటి మన బోధిధర్మ అతను అక్కడికి వెళ్ళి చైనా వచ్చాడు. సో అక్కడ వాళ్ళందరికీ కూడా యోగా బాగా తెలుసు, కానీ వాళ్ళని కాదని మీరు ఒక ఇండియన్గా చైనాలో ఉండి అది రికార్డ్ క్రియేట్ చేశారు. అది ఎట్లా పాసిబుల్ అయింది అసలు? అంటే చాలామంది క్వశ్చన్ అడుగుతారండి ఫస్ట్ నన్ను. అంటే స్పోర్ట్స్ అంటేనే చైనా ఇస్ నెంబర్ 1 కదా, ఒలింపిక్స్లో కానీ వాళ్ళకి ఎక్కువ మెడల్స్ వస్తాయి, అలాంటి కంట్రీలో మీరు అలా డిఫీట్ చేశారని చెప్పాను. అంటే ప్రాక్టీస్ ఉంటే ఏదైనా సాధ్యం కదా. నాకు తెలిసి వాళ్ళు బాగా అంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు అండ్ బాగా చేయగలరు. అండ్ యోగాలో కూడా వాళ్ళు నంబర్ 1 కదా చైనా అంటే. అంటే యాక్చువల్గా యోగా పుట్టింది మన ఇండియాలోనండి. ప్రపంచం మొత్తం కూడా అందరూ ఇండియా వచ్చి యోగా నేర్చుకుని టీచర్స్ అవుతారు.
బట్ నేను ఇక్కడ నేర్చుకుని అక్కడ చైనా వెళ్ళి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టడం అనేది చాలా హ్యాపీ యాక్చువల్గా. బట్ చైనీస్కి ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే యోగా ఓకే, బట్ ఫిట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫిట్నెస్ కానీ బాడీ షేప్ కానీ అంటే బాగా అందంగా కనబడాలని ఎప్పుడు వాళ్ళ ఏంటంటే చైనీస్ లైక్ మనీ అండ్ దే వాంట్ బి ఫిట్నెస్ అంటే ఫిట్గా ఉండాలని ఎక్కువ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నమాట ఈ రెండింటికి వాళ్ళు బాగా. ఓకే. సో ఇప్పుడు అక్కడ మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అంటే ఏం చేస్తున్నారు? అండ్ ఐ హ్యావ్ మై ఓన్ డ్యాన్స్ అండ్ యోగా స్టూడియో అండి. అంటే నాకు ఎవ్రీడే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 ఐ హ్యావ్ క్లాసెస్. నేను యోగా చెప్తాను, ఫిట్నెస్ క్లాసెస్ అండ్ ఆల్సో ఇండియన్ డ్యాన్స్, బాలీవుడ్ డ్యాన్స్ లైక్ జాజ్, హిప్ హాప్, ఫ్రీ స్టైల్, కేప్ హాప్ అంటే యోగా అండ్ డ్యాన్స్ ఫిట్నెస్ క్లాసెస్ నేను చెప్తాను చైనీస్ వాళ్ళకి. నాట్ ఓన్లీ ఇన్ చైనీస్ చాలా నేషనాలిటీస్ ఉంటారండి అక్కడ. అమెరికన్స్, రష్యన్స్, యుక్రెయిన్స్ అందరూ కూడా నాకు చాలా ఒక 19 to 20 నేషనాలిటీస్ నా స్టూడెంట్స్ ఉన్నారు చైనాలో. ఓకే. ఎస్. సో అదే నేను అనుకున్నాను అనమాట. అంటే డాన్స్ అక్కడ నేర్పిస్తున్నారు, వాళ్ళ వే ఆఫ్ డాన్స్ వేరే ఉంటది, వాళ్ళ సాంగ్స్ వేరే ఉంటాయి. సో మొత్తము అంటే వాళ్ళ స్టైల్లో నేర్పిస్తున్నారా లేకపోతే మన ఇండియన్ సాంగ్స్ అవన్నీ కూడా వాళ్ళు లేదండి, నేను ఇష్టపడతారా? అక్కడ నేర్పించే ఫామ్స్ అనేవి కూడా ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫామ్స్. అంటే తెలుగు సాంగ్స్ చాలా తక్కువ, బట్ వేరేజ్ డ్యాన్స్కి వచ్చేసరికి అంటే నేను ఫిట్నెస్ క్లాసెస్ కూడా డిజైన్ చేశాను యాక్చువల్గా. ఇక్కడ వాళ్ళకి ఫిట్నెస్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ మనకి జుంబా ఎలాగుందో అలాగే నేను ఒక ఫిట్నెస్ డ్యాన్స్ క్రియేట్ చేశాను అనమాట. ఓకే. సో ఇన్ చైనా మెనీ సిటీస్ ఫాలో మై డ్యాన్స్ ఫామ్. హిప్ హాప్ నేర్పుతాను, జాజ్, కేప్ హాప్, ఫ్రీ స్టైల్, లాటిన్ ఇవన్నీ కూడా అక్కడ ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫామ్సే నేర్పుతారండి అక్కడ. ఓకే. సో ఇక్కడ మంచి ఫామ్లో ఉన్నప్పుడు మంచిగా మీరు ఒక డాన్స్ మాస్టర్గా పార్టిసిపేట్ చేశారు, జడ్జ్గా వ్యవహరించారు, యాంకర్గా చేశారు. ఇంత మంచిగా ఫామ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ తర్వాత మీరు వేరే కంట్రీస్కి కూడా వెళ్ళారు. Yes, sir. కానీ అన్నీ కాదని ఈ ఫేమ్ని కాదు అని చైనాని చూస్ చేసుకోవడానికి ఏంటి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చిందండి. అంటే అక్కడ కల్చర్ కానీ, అక్కడ డిసిప్లిన్ కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా కంట్రీస్కి వెళ్ళాను, బట్ వెన్ ఐ మూవ్ టు చైనా అంటే కొత్తగా అనిపించింది, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే హౌ దే రెస్పెక్ట్ టీచర్స్, అంటే వాళ్ళు ఫాలో అయ్యే విధానం కానీ అన్నీ కూడా నాకు నచ్చింది యాక్చువల్గా. సో అయితే ఇంకా మనం రెండు కావాలంటే అవ్వదు, ఇది కావాలంటే అది వదులుకోవాలి, అది కావాలంటే ఇది వదులుకోవాలని చెప్పి సార్ నేను ఐ చూస్ చైనా అనమాట. అంటే ఫస్ట్ నుంచి నాకు ఉండేది ఇంటర్నేషనల్గా వెళ్ళాలని, కదా ఆల్బమ్స్ చేయాలని. ఆ ఇంట్రెస్ట్ నన్ను క్యారీ చేసింది అనుకుంటాను చైనా మూవ్ అవ్వడానికి. ఓకే. సో ఇక్కడ చైనా అంటే ఎలాంటి ఇంప్రెషన్ అంటే అంటే మనకి ఫస్ట్ విరోధి, మన దేశ ద్రోహి చైనా కంట్రీ అనుకుంటారు. మరి చైనా వాళ్ళకి మన ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుంది? అంటే కొంతమంది అఫ్ కోర్స్ మనం ఎలాగైతే ఆలోచిస్తామో వాళ్ళు కూడా మ్యూచువల్గా కొంతమంది ఆలోచిస్తారు. అంటే కొంత పార్ట్, బట్ కొంత పార్ట్ మాత్రం ఇండియన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఈవెన్ మన దేవుళ్ళని కూడా పూజిస్తారు వాళ్ళు. అంటే యాక్చువల్గా మన ఇండియాలో చాలా మంది దేవుళ్ళు ఉంటారు, బట్ చైనా అనే కంట్రీలో దేవుడే లేడు. దేవుడు లేడు, క్యాస్ట్ లేదు, రిలీజియన్ లేదు, ఏమీ లేదండి. అందరికీ ఒకటే, దే ఆర్ చైనీస్ అంతే. ఇప్పుడు మనకి చాలా భాషలు ఉంటాయి. ఇప్పుడు తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ ఉంటుంది. ప్రోవిన్స్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. బట్ ఇన్ చైనా దెర్ ఈస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, వన్ నేషన్ అంతే. అదే వాళ్ళకి అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు అంతే. వాళ్ళు మిగతా అంతా ఏం తెలియదండి వాళ్ళకి. దేవుడు ఉన్నాడని కానీ లేకపోతే క్యాస్ట్, రిలీజియన్ ఏం తెలియదు వాళ్ళకి. దే వర్క్ జస్ట్ హార్డ్ వర్క్ అంతే. సో దే లైక్ మన దేవుళ్ళని పూజిస్తారు, శివుడిని పూజిస్తారు, గణేష్ని పూజిస్తారు, వాళ్ళు చాంట్ చేస్తారు. ఈవెన్ కృష్ణుడు అంటే చాలా ఇష్టం చాలా మంది చైనీస్ పీపుల్కి. హరే కృష్ణాలు ఖచ్చితంగా రోజు ఖచ్చితంగా అట్లీస్ట్ 5 to 10 minutes అయినా వాళ్ళు మెడిటేషన్ చేసి చాంట్ చేస్తారనమాట. మీరు నమ్మరు, భజనలు కూడా చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ. చైనీస్ కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీలో ఎవ్రీ వీకెండ్ లేదా మంత్లీ 1 time వాళ్ళు ఒక ప్లేస్ చూస్ చేసుకొని పార్క్స్లో అవి అక్కడికి వెళ్ళి చాంట్ చేస్తారు. సో అప్పుడు నేను చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అంటే మన కల్చర్ని ఇక్కడ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు అఫ్ కోర్స్, అంటే మనకు వచ్చిన న్యూస్ బట్టి గొడవలు అవుతున్నాయి బోర్డర్స్లో అని, అది కొంతమంది ట్రస్ట్ చేసి హేట్ చేయొచ్చు. బట్ స్టిల్ సమ్ పీపుల్ లైక్ ఇండియన్ గాడ్స్ ఆర్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. ఒక తెలుగువాడిగా చైనాలో మీకు అంటే అందరితో అక్కడ మీరుండే ప్లేస్లో కానీ ఇక్కడ మీకు ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు రాలేదా? ఎందుకంటే మన ఇండియన్స్ ఇండియా అదే మీరు అన్నట్టు ఇందాక బార్డర్లో ఇప్పుడు గొడవలు ఉంటాయి, మనకి చాలా పెద్ద వార్లే జరుగుతూ ఉంటాయి. సో మీకు ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది కాలేదా? లేదండి, 1% కూడా నేను ఎప్పుడు కూడా ట్రబుల్ ఫేస్ చేయలేదు. మేబీ వైరస్ కోవిడ్ వచ్చినప్పుడు కొద్దిగా సఫర్ అయ్యాం తప్ప నా పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండి, దే రెస్పెక్ట్ అండి.
మీకు అక్కడికి వెళ్ళినాక అంటే ఇంగ్లీష్ అంటే మనకి ఇక్కడ కొద్ది గొప్ప నేర్చుకుంటాం, చైనా లాంగ్వేజే మీరు. అవును. మీరు అక్కడికి వెళ్ళినాక ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అక్కడ సెటిల్ చాలా అవ్వడానికి చాలా అంటే అదొక్కటే, అంటే అది మనం చూస్ చేసుకున్న ప్లేస్ కాబట్టి వి షుడ్ లెర్న్ చైనీస్, రైట్? ఆ, అంటే అది వాళ్ళ అంతవరకు ప్రాబ్లం కాదు. కానీ నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది, బట్ ఐ మేనేజ్ లైక్ 1 2 3 4 మ్మ్. ఆ మినిమం వచ్చు కాబట్టి వాళ్ళకి అది స్టార్టింగ్ నేను డ్యాన్స్ క్లాసెస్ అలా చెప్పాను, బట్ నేను నేర్చుకున్నాను ఇంట్రెస్ట్గా. నేను మ్మ్. మనం ఇక్కడ సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ భాషలో చెప్తేనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు మన పైన. మ్మ్. ఆ డెడికేషన్కి కూడా వాళ్ళు నచ్చి నాది క్లాస్కి ఎక్కువ వచ్చేవారు. ఎన్ని బట్ ఇయర్స్ ఇప్పుడు పట్టింది మీకు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి? 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్ 2 పట్టిందా? ఇయర్స్. ఓకే. సో ఏదైనా కానీ మీ లైఫ్లో మీ చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఒక చిన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. మీరు చాలా కష్టపడి డాన్స్ మాస్టర్గా అయ్యి టీవీ షోస్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత ఎన్నో కంట్రీస్లో కూడా మీరు షోస్ చేశారు. అవునవును. సో అనుకున్నదన్నీ అచీవ్ చేస్తూ పోయారు. అవును. సో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మీరు. అంటే మీ లైఫ్లో కూడా హర్డిల్స్ ఉంటాయిగా. అయ్యో ఎందుకు ఉండవండి. సో మీరు అట్లా అంటే ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ మీరు కూడా అప్పుడప్పుడు అరే నేను ఆ టైంలో బాధపడ్డానే, ఇలాంటి బ్యాడ్ మెమరీస్ అని కొన్ని ఉంటాయి కదా, అవును. అలాంటివి ఏమైనా మీకు ఉన్నాయి? యాక్చువల్గా ఆ స్ట్రగుల్స్ ఉన్నప్పుడే మనకి బాగుంటుందండి. యాక్చువల్గా అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు కొంతమంది అంటారు ఖచ్చితంగా లైఫ్లో ఓడాలి లేకపోతే బాధలు ఉండాలి అంటారు, అది నిజం. యాక్చువల్గా చిన్నప్పుడు నేను అంటే వెన్ ఐ వాజ్ 16 ఐ లాస్ట్ మై ఫాదర్ యాక్చువల్లీ. వెన్ ఐ వాజ్ 16 దెన్ లేటర్ ఐ లాస్ట్ మై బ్రదర్, బిగ్ బ్రదర్. యా దెన్ అంటే అప్పుడు అది ఫ్యామిలీ బర్డెన్ అంతా కూడా నా పైనే పడింది. బట్ స్టిల్ ఐ నెవర్ గివ్ అప్ యాక్చువల్లీ. నేను ఒక కంపెనీలో పనిచేస్తూ 24 hours పనిచేస్తూ నెక్స్ట్ డే డ్యాన్స్ స్కూల్కి నేను స్టూడెంట్స్ అందరికీ డ్యాన్స్ నేర్పేవాడిని. అంటే నేను ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను నేను. అలా 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 నేర్పుతూ అప్పుడు టీవీ ఛానల్స్లో షోస్కి వెళ్ళడం, ఒక గ్రూప్ని ఫామ్ చేయడం. అంటే ఒక 10 to 12 మెంబర్స్ని గ్రూప్ గ్యాదర్ చేసి వాళ్ళకి కాస్ట్యూమ్స్ కుట్టించి అక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ అంటే అప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి చాలా పెద్దదనమాట అది. ఇట్స్ వెరీ బిగ్. అయినా కూడా నేను సంపాదించిన నా మంత్లీ శాలరీ అంతా కూడా దాచి ఆ డబ్బులతో అన్నీ ట్రైన్ చేయడం కానీ అక్కడి నుంచి రావడం, పార్టిసిపేట్ చేయడం, ఎప్పుడు కూడా విన్నర్ అవడం. అంటే అలాంటివి చాలా ఉన్నాయిలేండి. గడ్లిస్ అండ్ ఆర్ నాట్ ఈజీ యాక్చువల్లీ. ఓకే. అంటే మీ సక్సెస్ సూత్రం ఏంటి అసలు? అంటే ఏది అనుకున్నా దాంట్లో సక్సెస్ అయ్యారు కదా. సో చాలా మంది ఇప్పుడు అంటే సక్సెస్ కోసం పాకులాడుతూ ఉన్నారు, ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు డౌన్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ నుంచి మెసేజ్ ఇప్పించాలని నేను అనుకుంటున్నాను. సో అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే మెసేజ్ ఇచ్చేంత పెద్దవాడిని కాదు కానీ, బట్ ఏంటంటే మనం అనుకున్నది ఏదైనా కరెక్ట్గా చేయాలండి. అందులో హానెస్టీ ఉండాలి ఫస్ట్. దానికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోకూడదు. అంటే మనం ఒక ప్రయత్నం చేయడం వరకే మన పని. ఇప్పుడు నేను ఒక డ్యాన్స్ మాస్టర్ అవ్వాలనుకున్నానండి, అది హిట్ అవుతానా లేదా అనేది పక్కన పెట్టి, బట్ వి షుడ్ ట్రై ఫస్ట్. ఓకే. దాని వైపు మనం అడుగులు వేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లేదా ఇంకొక ఛాన్స్ అంతే. మనం అది సాధించే వరకు ట్రై చేయాలి. నెవర్ గివ్ అప్ ఇన్ ద మిడిల్. అందులో ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ పెట్టకూడదు. అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటే ఏమంటే మనం డిసప్పాయింట్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ హార్డ్, ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉండాలి, వర్క్ చాలా ఎక్కువ చేయాలి. అప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ యాక్చువల్లీ. జస్ట్ వెరీ సింపుల్ అని ఎప్పుడు అంతే. నేను ఫస్ట్ టైం ఒక డ్యాన్స్ షోకి, టీవీ షోకి గ్రూప్తో పెర్ఫామ్ చేయడానికి కూడా అందులో పార్టిసిపేట్ చేస్తే చాలు అనుకుని వచ్చానండి. బట్ స్టిల్ ఐ హ్యావ్ గోల్, విన్ అయితే బాగుంటుంది. ఎవరికైనా విన్ అవ్వాలనే ఉంటుంది. బట్ నేనే పార్టిసిపేట్ చేస్తే చాలు, విన్ అయితే ఓకే, లేదన్నా మనం నెక్స్ట్ టైం ట్రై చేయాలని అనుకున్నాను. బట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డ్యాన్స్లో ఎప్పుడు కూడా నేను అనకూడదు, విజయ్ అన్నందుకు ఎప్పుడు విజయంగానే ఉన్నది, ఆ దేవుడి దయ వల్ల. ఓకే. మీ లైఫ్లో మీ సక్సెస్కి మీ వైఫ్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తారు? ఎందుకంటే మీరు ఒక అంటే బయట ఇంత వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అందులో జ్యోతి గారి పాత్ర ఎలా ఉంది? చాలా మేజర్ పార్ట్ అండి. యాక్చువల్గా జస్ట్ నౌ ఐ సెడ్ వెన్ ఐ లాస్ట్ మై బ్రదర్, నేను హైదరాబాద్ వచ్చేసాను యాక్చువల్. నేను అప్పుడు ఆ అమ్మాయి కూడా నా కోసం, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారిని అందరినీ వదిలేసి నా కోసం వచ్చింది. అప్పుడు మేమిద్దరం కలిసి ఉండాం హైదరాబాద్లో. అప్పుడు ఆ అమ్మాయి హాస్టల్ నుంచి నాకు టిఫిన్ తీసుకొచ్చేది. అంటే ఆ అమ్మాయి తినకుండా, అంటే సపోర్ట్ అనమాట. అంటే డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను నేనని చెప్పని రావడం, నాకు సపోర్ట్ చేయడం. తర్వాత నేను ఏ పని చేసినా కూడా ఆ అమ్మాయి ఖచ్చితంగా సపోర్ట్ చేసేది. కలిసి షోస్ చేసేవాను, అమ్మాయి యాంకరింగ్ చేసేది. అండ్ అలా ఏదనుకున్నా కూడా మేము ఇద్దరం కూడా కలిసే నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఎప్పుడు కూడా నా కెరీర్లో ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్గానే కాకుండా చాలా నాకు అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేసి ఈరోజు నేను ఏం చేసినా కూడా షీఈస్ ద మెయిన్ పార్ట్ యాక్చువల్లీ ఇన్ మై లైఫ్. ఈవెన్ కిడ్స్ని ట్రైన్ చేయడంలో కానీ, వాళ్ళకి ఎలా డిసిప్లైన్గా ఉండాలని కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మొత్తం మా ఇంటి అంతా కూడా ఒక దారిలో పెట్టిందంటే జ్యోతి. నైస్. ఇప్పుడు అక్కడ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? అంటే పిల్లల కోసం
కొన్ని కొన్ని కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే కొద్ది టైం ఫాదర్ ఇవ్వాలి, వీక్లో ఇన్ అవర్స్ మదర్ ఇవ్వాలి, ఇట్లా ఉంటుంది. అండ్ డిఫరెంట్గా ఉంటాయి మన కంట్రీతో పోల్చుకుంటే. ఇక్కడ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఎట్లా ఉంటుంది, పిల్లల్ని ఇంటిని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటావు వర్క్ని? అంటే అక్కడ ఏంటంటే నేను చూసింది ఏంటంటేనండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేస్తారు. అంటే చైనాలో 95% అందరూ వర్క్ చేస్తారు. అప్ టు 70+ కూడా స్టిల్ దే విల్ వర్క్ యాక్చువల్లీ. అంటే అమ్మ నాన్న ఇద్దరు పనికి వెళ్తున్నప్పుడు కొద్దిగా ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళ పిల్లలు చూస్తారు. అక్కడ ట్రెడిషన్ అది. మండే టు ఫ్రైడే పేరెంట్స్ చూస్తారు. వాళ్ళు వీకెండ్స్లో హాలిడే ఉంటుంది కాబట్టి వీళ్ళు వీకెండ్స్ బయటకు వెళ్ళి రిఫ్రెష్ అవుతారు. చాలా బాగా చూస్తారు పిల్లల్ని. అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు ఎక్కువ. అంటే వాళ్ళు పెన్షన్ డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చూస్తారు పిల్లల్ని అక్కడ చైనాలో. ఓన్లీ అంటే ఇప్పుడు ఇండియాలో అయితే గ్రాండ్ పేరెంట్స్ తో ఉండట్లేదు మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్, బట్ అక్కడ ఎట్లా ఉంటుంది? చైనాలో మాక్సిమం గ్రాండ్ పేరెంట్సే చూస్తారండి పిల్లల్ని. అంటే చాలా సపోర్ట్ చేస్తారనమాట వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇద్దరికి. గ్రాండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్లీ, అండ్ సపోర్ట్ కూడా బాగా చేస్తారు. వాళ్ళ పిల్లలందరూ కూడా వీళ్ళే పెంచుతారు మ్యాక్సిమం. అంటే బాగా ట్రైన్ చేస్తారండి అక్కడ పిల్లలందరినీ కూడా. స్పోర్ట్స్ ఆడిస్తారు, మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తారు చిన్నప్పటి నుంచే. మెయిన్ స్పోర్ట్స్ నాకు బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచే ఖచ్చితంగా 1 to డిగ్రీ వరకు కూడా ఎవ్రీడే 1 to 2 hours ఖచ్చితంగా స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎవరికి నచ్చిన స్పోర్ట్స్ వాళ్ళు పిక్ చేసుకోవచ్చు అనమాట. ఒక 5 to 6 స్పోర్ట్స్ ఉంటాయి. వాళ్ళు నచ్చిన దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఒక్క ఎడ్యుకేషనే కాకుండా మిగతా వాటిలో కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఈవెన్ ఒక్కొక్కసారి ఎంత రిచ్ పీపుల్ అయినా కూడా వాళ్ళ పిల్లలకి ఒక్కొక్కసారి వీకెండ్స్లో చిన్న బొమ్మలు అవి తయారు చేయమని ఫ్లవర్ వైజ్ తయారు చేసి రోడ్డు పైన అమ్మమంటారు వాళ్ళని. అంటే మీకు చిన్నప్పటి నుంచి మనీ విలువ తెలియాలి. ఇప్పుడు మీ డాడీ రిచ్ అవ్వచ్చు, బట్ నువ్వు రిచ్ అవుతానని తెలియదు కదా. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ మనీ అని చిన్నప్పటి నుంచి అలా పెంచుతారండి. ఈవెన్ చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇంట్లో క్లీన్ చేయడం కానీ ఇవన్నీ నేర్పుతారు అనమాట. ఈవెన్ స్కూల్స్లో కూడా పిల్లలతో ఎవ్రీ మంత్ మొత్తం స్కూల్ అంతా తుడిపిస్తారు, వాళ్ళు క్లీన్ చేస్తారు, ఈవెన్ ఇంక్లూడింగ్ బాత్రూమ్స్. వర్క్ కూడా నేర్చుకోవాలి వాళ్ళంటే, ఎవ్రీడే అన్ని తెలియాలి వాళ్ళకి ఇంట్లో పేరెంట్స్ ఎట్లా అలా చేస్తారండి. అది ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ అక్కడ. నైస్ కదా. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అక్కడ? అంటే కంపేర్ టు ఇండియా లిటిల్ టఫ్ అండి యాక్చువల్గా. ఇండియన్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్, బట్ అక్కడ ఏంటంటే అక్కడ సిలబస్ వేరు కదండి కొద్దిగా. అక్కడ కొద్దిగా హార్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 10th 11th 12th అంటే అక్కడ హాస్టల్లోనే ఉండాలన్నమాట. అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు స్కూల్లో ఉండాలన్నమాట. అప్పుడు హాస్టల్కి వెళ్తారు. అది కొద్దిగా లాంగ్ డ్యూరేషన్ అనమాట పిల్లలకి. అది కొద్దిగా కొంతమంది చైనీస్ పిల్లలకు స్ట్రెస్గా ఫీల్ అవుతారు దాన్ని, బట్ అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో దే షుడ్ క్యారీ ఆన్. ఓకే. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఫ్రీ కదా ఎడ్యుకేషన్, స్కూలింగ్ అంతా కూడా. చైనాలో కూడా ఫ్రీయా ఎడ్యుకేషన్? ఫ్రీ అండి, ఎడ్యుకేషన్ ఫ్రీ. అంటే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, బట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఫ్రీ. ఫ్రమ్ ఎల్కేజీ టు యూనివర్సిటీ కూడా ఫ్రీ యాక్చువల్ కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. మీరు ఎప్పుడో 17 years బ్యాక్ వెళ్ళారు, కానీ అంతకన్నా చిన్న పిల్లాడై తిరిగి వచ్చినట్టుగా ఉంది ఇండియాకి మీరు. మీ బ్యూటీ సీక్రెట్ కూడా చెప్పాలి మాకు. డైలీ 1 time తింటానండి నేను. అవునా? మ్యాక్సిమం నాకు తెలిసి 10 years అబౌవ్ నుంచి నేను 3 times అనేది ఎప్పుడు తినలేదు. టు బి ఫ్రాంక్, మదర్ ప్రామిస్. మ్యాక్సిమం 2 times. అంటే అప్పుడప్పుడు నా స్టూడెంట్స్ అప్పుడప్పుడు ఇన్వైట్ చేస్తారు పార్టీస్కి, అప్పుడు నేను తింటాను తప్పుగానండి. మ్యాక్సిమం పర్ డే 1 time. రైస్ కూడా చాలా మానేసాను. ఎవ్రీడే మీట్ అండి. ప్రతిరోజు నా పిల్లలు, నేను, మా ఫ్యామిలీ అంతా మీటే తింటాం. చైనా వాళ్ళు తినేవన్నీ తింటున్నారా మీరు? అలా కదా, మనం ఏం తింటాం అవే. ఓకే. అంటే మనకేంటంటే ఈ సర్క్యులేషన్ ఎక్కువైపోవడం వల్ల చైనీస్ అన్ని తినేస్తారు. అంటే ఇప్పుడు చైనాలో పల్లెటూర్లు ఉంటాయి కదండి, అక్కడ స్నేక్స్ అయి తినేస్తారు. స్నేక్స్ని, డాగ్స్ని. నాట్ ఓన్లీ చైనా, రైట్, వియత్నాం, తైవాన్, సింగపూర్, మలేషియా, ఈ అన్ని కంట్రీస్లో కూడా ఇవన్నీ తింటారు. బట్ చైనా అనగానే ఎందుకో పాపం కార్నర్ అవుతారు ఎప్పుడు కూడా. చైనీస్ వాళ్ళు అన్నీ తింటారు అంటారు, కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. అంటే వెరీ డీప్ విలేజెస్ ఉంటాయి కదండి, అక్కడ వాళ్ళు తింటారు. అది కూడా ఎలా అలవాటు అయిందంటే వాళ్ళకి, వియత్నాంకి చైనాకి వార్ జరిగినప్పుడు వీళ్ళందరూ ఎస్కేప్ అవడానికి ఫారెస్ట్కి వెళ్ళిపోయారు మొత్తం చైనీస్ అందరూ. అక్కడ సర్వైవ్ అవడానికి దొరికిన అన్నింటినీ కూడా వాళ్ళు ఫినిష్ చేశారు. అందుకు అలవాటు అయిపోయింది. అక్కడి నుంచి వచ్చిన ట్రెడిషన్ కొంతమంది అది కంటిన్యూ చేశారు. ఓకే. మీరు తినట్లేదు కానీ పిల్లలు తింటున్నారు. పిల్లలు తింటారు. ఓకే. వాళ్ళంటే చికెన్, మటన్, ఫిష్, సీ ఫుడ్స్ తింటారు, కానీ మిగతా ఏం తింటారు. మీ ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఇక్కడ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని వాళ్ళు చాలా అభిమానిస్తారట కదా. వావ్, అసలు షాక్ అండి. అసలు నేను నా ఫ్యామిలీ టాక్సీ వెళ్తున్నాం, ఎక్కడికో వెళ్తుంటే ఫస్ట్ అంటే ఇండియన్స్ని హిందూ అని అంటారు అనమాట.
హిందూ అంటారా? ఇందూరన్ ఇందూరన్. ఇందూరన్ అంటారు. ఆహా. అడిగాడు అనమాట, నీ మనిషి ఇందూరం అంటే మా పాప ఎస్ట్ నీ సమలా అని అడిగిందంటే వాట్సాప్ అని అంటే మోదీ 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 లిహాయ్ లిహాయ్ అన్నాడు. మాకు ఫస్ట్ అదే మోదీ అంటే అతని ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకే. మాకు అర్థం లేదు ఏంటమ్మా జస్సీ అడగమ్మా అంటే అంటే అడిగింది ఏంటంటే అది మీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉన్నారు కదా ఈజ్ ఆసమ్ అంటే ఎలా అంటే అంటే ఇప్పుడు ఇండియా గ్రోప్ అవుతుంది, ఇండియా ఇస్ నౌ ఎకానమీలో చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది కదా, మోడీ గారు వచ్చిన తర్వాతే అతను కూడా మొత్తం ప్రపంచాన్ని అంతా పీస్ వైపు నడిపిస్తున్నారు. సో మెనీ కంట్రీస్ లైక్ ఇండియా నౌ బికాస్ ఆఫ్ మోడీ. ఈవెన్ వైరస్ వచ్చినప్పుడు కూడా మీకు అందరికీ చాలా బాగా చూశారు కదా, మా కంట్రీలో అసలు ఏమీ చూడలేదు మమ్మల్ని, వైరస్ వస్తే మమ్మల్ని అలా పడేశారు అంతే మా కంట్రీ మమ్మల్ని. సో ఎట్ దట్ టైం అంటే ఆ కోవిడ్ వచ్చిన టైంలో మోస్ట్ ఆఫ్ ద చైనీస్ అందరూ ఇండియా అయితే చూడు ఎంత బాగుందో, వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇవ్వడం కానీ కొన్ని మన వాళ్ళు మన గవర్నమెంట్ కొద్దిగా చేసింది కాబట్టి సపోర్ట్ అది చూసి వాళ్ళు కొద్దిగా బాధపడ్డారు. అట్ ద సేమ్ టైం ది ప్రైజ్ మోడీ. సో ఇట్స్ రియలీ హ్యాపీ యాక్చువల్లీ. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ని ఒక కంట్రీలో అది కూడా ఒక కోల్డ్ వార్ జరుగుతున్న కంట్రీలో నుంచి అభిమానించడం అంటే అది ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్లీ. సో ఐ ఫెల్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. ఓకే, నైస్ నో. సో ఇక్కడ కూడా మీరు అది సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అండ్ ఏంటి ఏదైనా అంటే మామూలుగా జనరల్ గా ఇక్కడికి వచ్చానని కలుస్తున్నారా లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా ఉందా? అదే అయ్యో మనకు సీన్ లేదండి. ఇక్కడికి వచ్చి అంటే పొలిటికల్ గా నాకు ఏమైనా ఒక ఎమ్మెల్యే గారు ఆయన టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇలా మన తెలుగు వాళ్ళు చైనాలో ఉండి ఒక గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు, ఫ్యామిలీ మొత్తం ప్రపంచంలోనే ఈ ఫీట్ ఎవరు చేయలేదని మన వాళ్ళు చేస్తారు, మీరు అప్రిషియేట్ చేస్తే బాగుంటుందంటే అప్పుడు ఆయన మమ్మల్ని ఆఫీస్ రమ్మన్నారు, పార్టీ ఆఫీస్కి. అప్పుడు మేము ఇండియా వచ్చినప్పుడు ఆయన అప్పుడు అందరూ క్రౌడ్ ఎక్కున్నారని చెప్పి మమ్మల్ని మీరు ఇక్కడ కాదు ఇంటికి రండి అని చెప్పి మమ్మల్ని ఇంటికి పిలిపించి అప్రిషియేట్ చేస్తారు. సో ఇట్ వాస్ గుడ్ మెమొరీ. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ విజయ్ అన్నారు. సో ఐ థింక్ ఇట్స్ మోర్ ఎనఫ్. ఇట్స్ లైఫ్లో ఒక బెస్ట్ మెమొరీ అది కూడా. ఆయన పవన్ కళ్యాణ్ గారితో పక్కన కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయడం, ఆయన అన్నీ అడిగారు ఎలా చేశారు ఏంటి అసలు ఎంత ఫీట్ ఎలా చేయగలిగారు అని అన్నీ అడిగారు, అసలు హౌ యూ ట్రైన్డ్ ఈ గోల్ ఎలా మీరు సాధించారని అడిగారు. వి ఎక్స్ప్లెయిన్ అండ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఇక్కడ ఉండుంటే ఆయన సినిమాలో ఏదైనా సాంగ్ చేసి ఉండేవాళ్ళు, మీరు ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేసి ఉండేవాళ్ళు ఏమో తెలియదండి. అంటే కోరికైతే ఎందుకంటే నేను అంటే ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ స్టార్ట్ అయింది డ్యాన్స్ అండి, అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి వల్ల అది నాకు అది డ్యాన్స్ అనేది నేను ప్రొఫెషన్గా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇన్స్పిరేషన్ నాకు అంటే నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి. అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక డిజైర్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ డిజైర్. నా డిజైర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైర్ ఏంటంటే అదే చిరంజీవి గారికి కొరియోగ్రఫీ చేయాలని నేను హైదరాబాద్ వచ్చాను యాక్చువల్గా. అదే ఆయన కొరియోగ్రఫీ చేయాలి ఖచ్చితంగా, కానీ ఆ డిజైర్ ఉంది. ఇప్పుడు అంతకంటే గొప్పగా నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే ఆయనతో ఒక 2 days టైం స్పెండ్ చేయడం విత్ మై ఫ్యామిలీ. ఆయన కూడా నా పిల్లలు కూడా చాలా మంచి మాటలు చెప్పారు యాక్చువల్లీ. అంటే ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్ యాక్చువల్లీ. నీ పేరెంట్స్ చాలా గొప్ప వాళ్ళమ్మా, మంచి దేశంలో మిమ్మల్ని తీసుకెళ్ళి పెట్టారు, అక్కడ మీ భవిష్యత్తు బాగుండాలని. సో ఎవ్రీ టైమ్ యూ షుడ్ లాయల్ టు బీ యువర్ పేరెంట్స్ అని నా కూతురికి చెప్పడం ఐ ఫెల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అంటే మా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఎవరో మేము చేసిన దానికి అలా అనలేదు, బట్ చిరంజీవి గారు ఆ మాట అనేసరికి అవును కదా అని ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో సూర్యకాయ మేడం గారు కూడా చాలా మెచ్చుకున్నారు. సో ఇట్ వాజ్ అంటే నా లైఫ్లో బెస్ట్ మెమరీ ఏదంటే చిరంజీవి గారికి వెళ్ళడం, ఆయనతో 2 days టైం స్పెండ్ చేయడం. ఇట్ వాస్ గ్రేట్ యాక్చువల్లీ. ఇప్పటికి ఉందా డ్రీమ్ చిరంజీవి గారికి ఒక సినిమాకి ఏదైనా చేయాలి లేకపోతే పవన్ కళ్యాణ్ 100% అండి, ఆఫ్ కోర్స్, వై నాట్. అది అది నాకనే కాదు కదా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కూడా ఏ క్రాఫ్ట్ నుంచి వచ్చినా కూడా ద లాస్ట్ పాయింట్ ఈజ్ చిరంజీవి గారు, రైట్? ఇప్పుడు నేనే కాదు, ఒక ఫోటోగ్రాఫర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఎవరైనా చిరంజీవి గారితో చేస్తే దే థింక్ లైక్ దే అచీవ్డ్ సంథింగ్. అలాగే నాకు ఫస్ట్ నుంచి నాకు అచీవ్మెంట్ ఒకటే ఏంటంటే చేయాలని, చిరంజీవి గారు కొరియోగ్రఫీ చేయాలని. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హైదరాబాద్ రావడం జరిగింది. బట్ చైనా వెళ్ళిపోవడం మిస్ అయింది. బట్ మీరు అనుకున్నట్టు జరిగితే అంతకంటే హ్యాపీ ఉందండి. ఆ రోజు మంచిగా కూర్చున్నారు కదా, ఒక మాట అనాల్సింది, ఆయన గుర్తుపెట్టుకుని ఉంటారు. బాగోదేమో అనిపించింది అడిగితే. పోనీ ఇంటర్వ్యూ అక్కడ వరకు వెళ్ళాలని కోరుకుందాం. ఓకే, మీరు అంటే స్టేజ్ షోస్లో చేస్తున్న టైంలో విజయ్ అంటే ఒక గుర్తింపు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? జెమినీ టీవీ డ్యాన్స్ బేబీ డాన్సర్, అక్కడి నుంచి చాలా టీవీస్లో చేశాను నేను. అంటే ఒక టీవీ షోలో కూడా అప్పట్లో
గ్యాంగ్ స్పెషల్ అని ఒక షో ఉండేది. ఆ గ్యాంగ్ స్పెషల్‌లో ఏంటంటే అందులో ఫైనల్ విన్ అయిన వాళ్ళకి చిరంజీవి గారు విల్ హ్యాండ్ ఓవర్ ద ప్రైజ్. ఆ ఫైనల్ కాంపిటీషన్‌కి రాజమౌళి గారు ఈస్ ద జడ్జ్. అంటే ఆయన జడ్జిమెంట్ చేస్తారు అందులో ఎవరు బాగా చేస్తారో. హీ విల్ అనౌన్స్ ద ఫైనల్ విన్నర్స్. అట్ ద టైమ్ రాజమౌళి గారు అనౌన్స్డ్ విజయ్ గ్రూప్ యాజ్ ద ఫైనల్ విన్నర్. అంటే నెక్స్ట్ ఇంక 1 వీక్‌లో చిరంజీవి గారు విల్ గ్రేస్ ద ఈవెంట్ అండ్ హీ విల్ కమ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద ప్రైజ్. అది మిస్ అయింది యాక్చువల్గా. ఎట్లా అంటే ఆయన బిజీ షెడ్యూల్లో అది ఆ షో అది ఇంకా అక్కడితో అయిపోయింది, అది కంటిన్యూ అవ్వలేదు. సో అది కానీ జరుగుంటుంటే నేను చైనా వెళ్ళి ఉండేవాను కాదు. అంటే అప్పుడు ఆ టైంలో చిరంజీవి గారి చేతి మీదుగా మనం అది ఫస్ట్ ఫైనల్ విన్నర్ అని అవార్డు అందుకున్న తర్వాత ఐ థింక్ మై లైఫ్ విల్ బీ ఇన్ డిఫరెంట్ వే యాక్చువల్లీ. అది జరగలేదు. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. 2-3 నెలలు పడుకోలేదు అసలు. చిరంజీవి గారి చేతుల మీద అందుకోవాల్సిన ప్రైజ్ని మిస్ అయిపోయింది, దేవుడా ఇంత పని చేసేయడని మనం చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ ఎనీహౌ ఆయన కలిసిన అదృష్టమే దొరికింది, అదొకటి సంతృప్తిగా ఉంది. అది ఎప్పుడైనా అనిపిస్తుందా, అరే ఇంత ఫేమ్ ఉన్నప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళాను, ఇక్కడ ఉంటే ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండేది కదా నాకు అని? ఇప్పుడు ఇక్కడ మీరు మిస్ అయిన ఇమేజ్, అక్కడ మీరు సంపాదించుకున్న ఇమేజ్ గురించి చెప్తారా? అంటే నేను ఇండియా వెళ్ళిపోయాను అనవసరంగా రిగ్రెట్ ఫీల్ అయిన దానికంటే కూడా కొరియోగ్రాఫర్ అవ్వలేదు, చిరంజీవి గారు చేయలేకపోయిన రిగ్రెట్ తప్ప మిగతాదంతా ఇన్ చైనా ఐఎమ్ హ్యాపీ అండి. ఓకే, అక్కడ ఎలాంటి ఇమేజ్ ఉంది విజయ్ అంటే? ఇమేజ్ అంటే నాకు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారండి. మరి అక్కడ సినిమాల్లో ఎప్పుడైనా? అక్కడ టీవీ షోస్లో చేశాను చాలా. అక్కడ చైనా టీవీలో యాక్టర్గా చేశాను, కొరియోగ్రాఫర్ అక్కడ చైనీస్ స్టార్స్కి ట్రైన్ చేశాను. ఈవెన్ నా కూతురు కూడా చిన్నప్పటి నుంచే దానికి పాటలు అంటే చాలా ఇష్టం. అక్కడ టీవీలో మినీ యాంకర్ అంటారు అనమాట. అంటే ఇక్కడ మనకి చందమామ కథలు ఉంటారు కదండి, అలా చైనీస్లో అలాంటి స్టోరీస్ చిన్నపిల్లలతో చెప్పిస్తారు అనమాట. అలాంటి షోలో నా కూతురు లిటిల్ యాంకర్గా చేసింది. ఈవెన్ నేను కూడా చాలా టీవీ షోస్లో అక్కడ చేశాను, డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా. సో ఈ రీసెంట్గా నా కొడుకును కూడా ఒక సినిమాకి స్క్రీన్ టెస్ట్ చేశారు. మేబీ హీ విల్ అపియర్ వెరీ సూన్ ఇన్. మా అందరికంటే కూడా నా కొడుకు ఫ్యాన్స్ ఎక్కువ. అంటే అక్కడ చైనా మీడియా అంతా కవర్ చేసిందే. అంటే ఒక ఇండియా అబ్బాయి చైనాలో పుట్టి 4.5 సంవత్సరాల వయసులో గిన్నిస్ రికార్డ్ కొట్టాడని చెప్పని వాడి స్కూల్లో ఫ్యాన్స్, వాడి స్ట్రీట్లో ఫ్యాన్స్, ఇంటి దగ్గర అందరూ ఫ్యాన్స్, మేమున్న కమ్యూనిటీలో ఫ్యాన్స్. ఆడికి వాడిని చూసి మొత్తం ఆ కమ్యూనిటీలో పిల్లలందరూ కూడా ఆడు స్టార్ట్ చేశారు స్పోర్ట్స్. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా శంకర్ని చూడండి, వాడు చూడండి చక్కగా ఆడు స్కూల్ అయిపోయింది వచ్చి రన్నింగ్ చేస్తాడు, ఏదో షటిల్ ఆడతాడు, బాస్కెట్బాల్ ఆడతాడు, టైం వేస్ట్ చేయడు, మీరు ఉన్నారని చెప్పని ఇంకా మా వాడిని చూసి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా సాయంత్రం అందరూ తీసుకొచ్చి స్పోర్ట్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో హీస్ లైక్ ఇన్స్పిరేషన్ నౌ ఇన్ మా కమ్యూనిటీలో. సో అది నాకు బాగా నచ్చింది. మీరు అవార్డు తీసుకోవడం కన్నా మీ పిల్లలు ఇంత చిన్న ఏజ్లో అంత మంచి పేరు సంపాదించుకోవడం, ఒక ఫాదర్గా అది ఎట్లా ఉంటుంది చెప్పండి, ఆ ఫీల్ ఎట్లా ఉంది? చాలా అంటే నేను మా ఆవిడ ఇద్దరు కూడా క్రియేట్ చేసిన దానికంటే కూడా నా పిల్లలు చేసిన దానికి నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు, మా ఆవిడకి తెలుసు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే దాని ప్రైడ్ ఏంటని. వాళ్ళకి తెలియదు అసలు. నేను 3.5 సంవత్సరాల వయసు నుంచి నా కొడుకు ట్రైనింగ్ స్టార్ట్ చేశానండి. వాడు బాస్కెట్బాల్ ఆడతాడు, షటిల్ ఆడతాడు, రన్నింగ్ చేస్తాడు, డెడ్ లిఫ్ట్ చేస్తాడు. వాడికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు, హిప్ హాప్, ఫ్రీ స్టైల్, లాకింగ్, పాపింగ్ డ్యాన్స్ చేస్తాడు. మా అందరికంటే ఫ్యామిలీలో బిజీ ఎవరైనా ఉంటారో నా కొడుకే. ఆడు మార్నింగ్ 6కి లేస్తాడండి, రెడీ అవుతాడు స్కూల్కి, ఖచ్చితంగా పూజ చేస్తాడు. ఖచ్చితంగా నేను నేర్పించాను ఆడికి. ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలన్నా దేవుడి దయ వల్లే మన అందరూ ఈరోజు ఉన్నామండి. ఆడు దండం పెట్టుకుంటాడు, స్కూల్కి వెళ్తాడు, స్కూల్ నుంచి వచ్చినంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రిఫ్రెష్ అవుతాడండి, కిందకి వెళ్ళిపోతాడు, స్కిప్పింగ్ తాడు పట్టుకు వెళ్ళిపోతాడు, చేస్తాడు ఒక హాఫ్ అన్ అవర్. బాస్కెట్బాల్ అంటే మా కమిటీలో అన్నీ ఉంటాయండి, స్పోర్ట్స్ అన్నీ కూడా. బాస్కెట్బాల్ ఒక 30 మినిట్స్ ఆడతాడు. ఎవ్రీ వీకెండ్ 3 టైమ్స్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తాడు, టైం వేసాడు. మళ్ళీ 8:30 వరకు అక్కడ చేసి ఇంటికి వచ్చి షవర్ చేసి డిన్నర్ చేసి పడుకుంటాడండి. అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 9 వరకు వాడు బిజీ అండి. అంటే నాకేమని మంచిదంటే పిల్లలు ఆడుకోమని లేదా టీవీలు ఫోన్లు ఇచ్చి టైం వేస్ట్ చేయడం కన్నా చిన్నప్పటి నుంచే మనం అలా పెంచుతానండి, వాడు అలాగే ఇంక వెళ్తాడు అంతే. ఇంక వాడు ఈవెన్ నా పిల్లలిద్దరు కూడా ఫోన్ చూడరండి, టీవీ ఎడిక్ట్ అవ్వడం కాదు. అప్పుడప్పుడు మేమే అంటాం రిఫ్రెష్మెంట్ కోసం చూడండి వీకెండ్స్ అని. దే నెవర్ సీ మొబైల్ ఫోన్, దే నెవర్ ఎడిక్ట్ టు మొబైల్ ఫోన్ ఆర్ టీవీస్ ఆర్ మూవీస్. నో, నెవర్. ఇక్కడ మాత్రం కంప్లీట్గా చేంజ్ అయింది. మీకు తెలీదు ఒక 6 months ఇంకా వాళ్ళకి ఇంకా ఊహ తెలుస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఫోన్లన్నా ఇవ్వాలి, టీవీలోనన్నా చూపించాలి, రైమ్స్, పోయమ్స్ పెద్దవాళ్ళు చెప్పేవన్నీ కూడా ఎడిక్ట్ అయిపోయి. మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు, మా అక్కల పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది. నేను చెప్పాను అంటే ఒకటండి, పిల్లలు పెంచాలంటే కొంత కష్టపడాలి మనం.
అంటే కొంతమంది ఏంటంటే టైర్డ్ అయిపోతున్నారు బాబు ఫోన్ ఇచ్చిరా తింటాడులే అంటాం కదండి, అయిపోయింది అంతే. అక్కడ ఇంకా అదే మనకి వాడు డిస్ట్రాయ్ అవ్వడానికి అదే ఫస్ట్ స్టెప్ అనమాట. మనం కష్టపడాలి ఫస్ట్ పిల్లలకి తినిపించాలి. కొంతమంది అంటే మనం తినిపించాలి ఓకే, అట్ ద సేమ్ టైం మనం వాడికి తినడం కూడా నేర్పించాలి చిన్నప్పటి నుంచి. అంటే నేను అక్కడ నేర్చుకుంది చైనాలో. మేము 6 months తర్వాతే మేము బౌల్ పెట్టి రైస్ అది అందులో పెట్టేసి వాడికి ఇచ్చాం. ట్రై చేసి తింటే ఓకే లేకపోతే లేదని. అలా 8 monthsకి 9 monthsకి అలా 1 year తర్వాత వాడే తినడం అలవాటు చేసుకున్నాడు. వాడి కాడు తినడం అలవాటు చేసుకోవాలి, వాడి పనులు వాడే చేసుకుని నేర్పించాలి మనం చిన్నప్పటి నుంచే. మనం ముద్దుగా నాన్న బుజ్జి కన్నా అని తినిపించి ఎన్ని చేసాం అనుకుంటే వాడికి అదే అలవాటు అవుతుంది, తినిపిస్తే కానీ తిండు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం చిన్నప్పటి నుంచే నేర్పించాలి కదండి, అప్పుడే కదా మన పని మనం చేసుకోగలం. ఇప్పుడు మన పని మానుకొని పిల్లల్ని అలా ముద్దుగా గారాబం చేసి వాడికి తినిపించి వాడిని అలా హ్యాబిట్ చేయించి అమ్మ తినిపిస్తేనే తింటానో నాన్న తినిపిస్తానంటే ఇప్పుడు నీ కోసం అని చెప్పి వాళ్ళ పనులు మానుకోవాలా? కరెక్ట్. మనం ట్రైన్ చేయాలండి చిన్నప్పటి నుంచే. వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తే అలా అవుతారండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం అలా ట్రైన్ చేస్తాం అనుకోండి ఓకే, తర్వాత మధ్యలో మనకి జ్ఞానోదయమే చేస్తాం. దే విల్ లుక్ పేరెంట్స్ లైక్ ఎనిమీస్. చిన్నప్పటి నుంచి కూడా మనం అదే చెప్పి పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారండి. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ పడి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక మార్క్స్ తక్కువ వస్తే తట్టుకోరు, ప్రతి దానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలాంటి కేసెస్ ఎక్కువగా అవుతున్నాయి. చైనాలో ఎట్లా ఉంటుంది? పేరెంట్స్ ఇస్తారండి అలాగా. చైనాలో కూడా ఇలా అరే వాళ్ళు ఫెయిల్ అయిపోయినా కూడా హ్యాపీగా వెళ్ళాలి, చక్కగా ఎంజాయ్ చేస్తారు అంతే. వాళ్ళకి లైఫ్ ఎలా లీడ్ చేయాలో నేర్పిస్తారండి చైనీస్. నీకు మార్క్స్ ఎన్ని వచ్చాయని కాదు, నీకు నాలెడ్జ్ ఎంత ఉంది, జెండర్ నాలెడ్జ్ ఎంత ఉంది, నువ్వు బయటకు వెళ్తే పీపుల్తో ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీకు ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తావు, అది ఇంపార్టెంట్. అంటే మనకి లైఫ్లో కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, హడిల్స్ వస్తే ఎలా ఓవర్కమ్ చేయాలి, సొసైటీతో ఎలా ఉండాలి, సొసైటీకి రెస్పాన్సిబిలిటీగా ఎలా ఉండాలి, పక్క నైబర్హుడ్స్తో ఎలా ఉండాలి, స్కూల్లో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఫెస్టివల్స్ వస్తే ఎలా ఎంజాయ్ చేయాలి, డబ్బులు ఉంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఇవి నేర్పాలి. కానీ నీకు 100 రాలేదా మార్క్స్ అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండాలండి. ఏముందండి ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది గొప్ప కాదు, నాతో పాటు చదువుకున్న అందరూ కూడా చాలా హై లెవెల్గా చదువుకున్నారండి. నాకంటే నేను డిగ్రీతో ఆపేశాను, తర్వాత వాళ్ళు చాలా హై స్టడీస్ చేశారు. వాళ్ళందరూ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి అంటారు, అరే బాబా నీ పనే బాగుందిరా, మేము ఎంతో కష్టపడ్డాం, ఎన్నో చదివాం, నువ్వు వేరురా, నువ్వు డిఫరెంట్ అంతే నువ్వు అని అన్నానంటే. లైఫ్ ఎవరు ఏం చేసినా ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా లైఫ్ ఆఖరికి అంతే కదరా. మనం కొద్దిగా సెటిల్ అయితే చాలు అనుకుంటాం. మనం ఎంత చేసినప్పుడు ₹1,00,00,000 అకౌంట్లో ఉంటుందండి, అది పట్టుకొని రోజు తిరగలం. మనం ఖర్చు పెట్టగలకపోయినా ఎవరికైనా డేరింగ్ ఉందా? ₹5,000 ఉన్నాడు హ్యాపీగా నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు. అలాగని ₹5,000తో లైఫ్ అయిపోద్దని కాదంటే మనం రియాలిటీలో బ్రతకాలి. ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయని డిసప్పాయింట్ అయిపోతే ఏంటి, ఇది ఏముంది? అది మార్క్స్ తక్కువ వచ్చిన కూడా లైఫ్లో చాలామంది చాలా వండర్స్ క్రియేట్ చేశారు. అది ఇప్పుడు పిల్లలకు తెలియట్లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ ఎంతసేపు జాబ్ కొట్టాలి, మంచి చదువుకుంటే రేపు లైఫ్లో సెటిల్ అవుతావు తప్ప వాళ్ళకి ఎమోషన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, లైఫ్ అంటే ఏంటి, లైఫ్ వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు లైఫ్లో చాలా మంది వండర్స్ క్రియేట్ చేసిన అందరూ కూడా దే డోంట్ హ్యావ్ వెరీ బిగ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. కరెక్ట్. అవును, లేదు కదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారండి, ఆయన ఎంత చదువుకున్నారండి, ఆయన చేసినట్టు భారతరత్న. ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ అంటే తెలియనివాడు ఎవడు లేడు. అవును. అంటే అతనైనా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు స్పోర్ట్స్ నేర్పించారు అతనికి. ఇప్పుడు నా కొడుకున్నాడండి, 4.5 సంవత్సరాల వయసులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాడు. అది నెవర్ అనమాట తెలుగు. అది కూడా వాడు ఏంటంటే జపాన్లో ఒక అబ్బాయి, ఒక స్పెషల్ అథ్లెట్ అనమాట, అతను మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ చేస్తాడు. ఈజ్ ద ట్రైనర్ ఫర్ కిడ్స్. అతను రికార్డ్ క్రియేట్ చేసిన రికార్డ్ని 4.5 సంవత్సరాల అబ్బాయి బ్రేక్ చేశాడు. అంటే అతనికి 30+ అనమాట. 30+ కొట్టిన వాడు రికార్డ్ని 4.5 సంవత్సరాలు మన తెలుగు మాట్లాడే అబ్బాయి అలా కొట్టేశాడు అంతే. ఇట్స్ హిస్టరీ. గ్రేట్ కదా. అంటే మన నా కొడుకు ఏం చదువుకున్నాడని, లేకపోతే ఎంత చేసాడని, ఏం చేశాడని చిన్నప్పటి నుంచి నేను ఆయన ట్రైన్ చేసింది ఏంటంటే స్పోర్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఆయన ట్రైన్ చేశాను నేను. అది వాడు దేవుడు దేవాలో వాడు పేరెంట్స్ మాట విని అది చేశాడు. వాడికి అది మంచి పేరండి. వాడికి ఇప్పుడు తెలియదు, ఒక 20 years వచ్చిన తర్వాత ఆన్ ద రికార్డ్ ఉంటుంది, అట్ ద ఏజ్ ఆఫ్ 4.5 years ఐ బ్రేక్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్. హౌ ప్రౌడ్. ఎన్ని 100 కోట్లు ఇస్తే అది అక్కడ వస్తుంది అన్నాడు. ఎవరైనా 4.5 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళగలం. ఇప్పుడు నాకుంది, అరే 20 సంవత్సరాల క్రితం నాకు చేస్తుంటే బాగుంది, ఐ కెనాట్ గో బ్యాక్. కరెక్ట్. టైంను మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అలాగే పిల్లలు కూడా చదువే లైఫ్ అని చెప్తే మాత్రం వీఆర్ డిస్ట్రాయింగ్ దెమ్. చదువు ఉండాలి, అట్ ది సేమ్ టైం
ఎలా బ్రతకాలనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అక్కడ చైనాలో సెక్యూరిటీ అనేది ఎట్లా ఉంటుందండి ఆడవాళ్ళకి? అండ్ కొన్ని సినిమాలలో చూస్తూ ఉన్నాం, నేను చూసాను అనమాట కొన్ని. సో దాంట్లో మిడ్ నైట్లో కూడా బయటికి వస్తారు, హ్యాపీగా ఉంటారు. సో క్రైమ్ రేట్ కానీ సెక్యూరిటీ కానీ చైనాలో ఎట్లా ఉంది? కంపేర్ టు ద వరల్డ్ చైనా ఇస్ ద బెస్ట్ కంట్రీ టు లివ్ అండి. సెక్యూర్డ్ కంట్రీ అనమాట. అండ్ ఈవెన్ గన్ కల్చర్ కూడా లేదు ఎప్పుడు కూడా. అంటే మీరు చూసుకొని కంపేర్ చేస్తే యుఎస్లో కానీ, యూకేలో కానీ, లేదంటే ఆస్ట్రేలియాలో కానీ గన్ కల్చర్ వల్ల చాలామంది ఇండియన్స్ కూడా చాలామంది చనిపోయారు యాక్చువల్గా. అంటే క్రైమ్ రేట్ చాలా ఎక్కువ. బట్ ఈవెన్ ఇన్ చైనాలో మాత్రం మీకు అది ఇంపాసిబుల్ అనమాట. గన్ కల్చర్ లేదు, క్రైమ్ రేట్ 0 అనమాట. అంటే ఇప్పుడు మిడ్ నైట్ 1 గంట 2 కూడా చాలా మంది లేడీస్ ఒక్కరే వెళ్తారు, సేఫ్గా ఇంటికి తిరిగి వస్తారు. కనీసం ఎవరైనా రోడ్డు పైన ఎవరైనా ఉన్న ర్యాసిజం కానీ, లేకపోతే టీచ్ చేయడం కానీ, ఏడిపించడం కానీ అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే అక్కడ ప్రతి స్ట్రీట్లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి, ప్రతి స్ట్రీట్కి పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, హెల్ప్ లైన్స్ ఉంటాయి. అంటే పబ్లిక్ కూడా అక్కడ అలాంటివి చేయరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కైండ్ ఆఫ్ నేచర్ కదా ఫస్ట్ చైనీస్ పీపుల్ది. సెక్యూర్డ్గా మొత్తం లేడీస్ కాదు అందరికీ సెక్యూర్డ్గా ఉంటుందండి లైఫ్ అక్కడ. అండ్ అన్లెస్ మనం ఏ తప్పు చేయకుండా ఉంటే చైనా ఇస్ ద బెస్ట్ కంట్రీ టు లివ్. సెక్యూర్డ్ కంట్రీ అండి. మనం ఒకవేళ మనం తప్పు చేసి ఆ లాకి ఎగెనిస్ట్గా మనం వెళ్ళాలనుకోండి, ద పనిష్మెంట్ విల్ బి వెరీ సివియర్. ఎట్లా ఉంటాయి పనిష్మెంట్లు అక్కడ? అంటే లైఫ్ వేసేస్తారు ఎక్కడైనా. వాళ్ళ రూల్ ప్రకారంగా, వాళ్ళ లా ప్రకారంగా మనం చేసి క్రైమ్కి వాళ్ళు చూస్తారు. అకార్డింగ్ టు ద లా దే విల్ పనిష్ అండి. ఓకే. మన ఇండియన్స్ అమ్మాయిల్ని కూడా వాళ్ళు చాలా లైక్ చేస్తారని విన్నాను. లైక్ చేయడం కాదు, దేవతలు ఆరాధిస్తారు. ఎందుకో? ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, చైనీస్ లవ్ ఇండియన్ ఉమెన్ అని. అంటే ఇప్పుడు చూడండి, మిస్ యూనివర్స్ ఎప్పుడు ఇండియన్స్ వస్తారు, మిస్ ఇండియా ఎప్పుడు, ఐ మీన్ ఇప్పుడు మిస్ యూనివర్స్ ఎప్పుడు కూడా ఇండియన్స్ వస్తారు. ఎందుకంటే ఇండియన్ ఉమెన్ ఇస్ ద బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. సో చైనీస్ వాళ్ళకి పర్టికులర్గా ఇండియన్స్ అంటే, ఇండియన్ ఉమెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఓకే. ఇప్పుడు మన ఇండియా కల్చర్ని ఇష్టపడతారు, మన ఇండియన్ సినిమాలను ఇష్టపడతారు. సో మన సినిమాలను కానీ, మన సినిమా స్టార్స్ గురించి కానీ అక్కడ ఎక్కువగా సాంగ్స్ వినడం, ఎలాంటి సాంగ్స్ వింటూ ఉంటారు? ఎవరిని గుర్తుపడతారు అక్కడ చైనాలో? అంటే రీసెంట్గా ఇప్పుడు అమీర్ ఖాన్ గారికి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ చైనాలో. అంటే ఆఫ్టర్ దంగల్. ఓహో, దంగల్ అది చైనాలో రికార్డ్ కలెక్షన్స్ అన్నమాట. 200 crores వచ్చింది. ఓకే. అంటే ఆఫ్టర్ ఆ సినిమాకి తర్వాత అమీర్ ఖాన్ గారికి చాలా ఫ్యాన్స్ ఎక్కువ. అలా చిరంజీవి గారి డ్యాన్స్ అంటే చాలా ఫేమస్. అంటే చైనాలో చిరంజీవి గారిని ఇండియన్ మైకిల్ జాక్సన్ అని పిలుస్తారు. అంటే చిరంజీవి గారు అంటే ఇండియన్ మైకిల్ జాక్సన్ అంటేనే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు అనమాట. సో చిరంజీవి గారి డ్యాన్స్లు అంటే చైనీస్ పీపుల్ చాలా ఇష్టం. సో అమీర్ ఖాన్ గారు, చిరంజీవి గారు వాజ్ వెరీ పాపులర్ ఇన్ చైనా. అంటే దే లైక్ ఇండియన్ మ్యూజిక్ ఆల్సో. ఓకే. సో నాటు నాటు సాంగ్ మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది కదా. చైనాలో కూడా ఇదే సాంగ్, ఇంకా వేరే సాంగ్? చైనాలో కూడా ఫేమస్ అయింది. చైనాలో కూడా ఫేమస్ అయింది. చైనాలో మెయిన్ ఫేమస్ అయిన సాంగ్ అంటే జై హో. ఏఆర్ రెహమాన్ గారి జై హో సాంగ్ ఉంది కదండి, అది చాలా ఎక్కువ ప్లే చేస్తారు. అది ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం చైనీస్ పీపుల్కి. ఓకే. స్పోర్ట్స్ ప్రియారిటీ చైనాలో, ఇండియాలో మీకు ఎంత వ్యత్యాసం అనిపిస్తుంది? చైనీస్ స్పోర్ట్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ వేరండి, మన ఇండియాలో లేదు. అక్కడ మీకు ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ కన్ఫర్మ్ అండి. స్పోర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి అంతే అక్కడ. అక్కడ మనకి ఇంకా స్పోర్ట్స్ అనేది ఇంకా సూపర్ అనమాట. ఇంకా చదవకపోయి అంటే కొన్ని స్కూల్స్ ఉన్నాయండి అక్కడ, ఎవరికైనా చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు వాళ్ళే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్. దే విల్ ట్రైన్ దెమ్ ఫర్ ఒలింపిక్స్. అంటే ఆ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చైనాలో. సో అక్కడ కూడా ట్యాక్స్ అనేవి ఉంటుందా? ఉంటుందండి ట్యాక్స్. అంటే అంటే మనకి వేరే కంట్రీస్ ఉన్నంతగా హై ఉండదు. ఓకే. ఓకే. అక్కడ ఇప్పుడు నలుగురు కష్టపడుతున్నారు, నలుగురు సంపాదిస్తూ, బాబు కూడా సినిమాల్లో చేస్తున్నాడు, పాప ఇంకా లేదండి. అదే వాళ్ళు చిన్నప్పుడు చేసినంత కూడా ఫ్రీ లేండి. ఫైనాన్షియల్గా మంచి సెటిల్ అయ్యారు అక్కడ. పర్వాలేదు. అంటే కోవిడ్ ముందు బాగుండేది, కోవిడ్ తర్వాత అది కొద్దిగా చేంజ్ అయింది అనమాట. అంతే. అంటే అంటే హౌ కమ్? అంటే అప్పుడంతా హ్యాపీగా లేదు. అంటే ఫైనాన్షియల్లీ ముందు చాలా బాగుండేది కోవిడ్ ముందు. కోవిడ్ తర్వాత ఏంటంటే చైనా డల్ అయింది కాబట్టి సో ఆ ఇంపాక్ట్ అందరి మీద పడింది. ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు దే గెట్ బ్యాక్ యాక్చువల్లీ. ఓకే. అంటే చైనా సినిమాల్లో కూడా సాంగ్స్, డాన్స్లు కొంచెం అక్కడ ఆల్బమ్స్ లో కొన్ని చేశానండి. అంటే అక్కడ సినిమాలకి డాన్స్ ఉంటుందండి యాక్చువల్, అన్ని ఫైటింగ్ యాక్షన్ మూవీస్ కదా చైనా అంటే. నేను అక్కడ ప్రైవేట్ ఆల్బమ్స్ లో కొన్ని చేశాను, జస్ట్ అది కొన్ని అంతే. ఓకే. మీరు ఇప్పుడు అక్కడ నేర్పించేది
నేర్పించేది మన ఇండియన్ డాన్స్ నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇంట్రెస్ట్ చూపించే అంటే నేను నేర్పే ఇండియన్ డాన్స్ చాలా తక్కువ, బట్ వేరే ఇంటర్నేషనల్ డాన్స్ ఫామ్స్ నేర్పిస్తాను. ఓకే, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే డాన్స్ నేర్చుకున్నారా? అక్కడ నేర్చుకోలేదండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి అన్ని డ్యాన్స్ ఫామ్స్ మీద ఉండేది. అప్పుడు నేను ఒక 25 ఇయర్స్ బ్యాకే నేను చాలా ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ ఫామ్స్ నేను పెర్ఫామ్ చేశాను యాక్చువల్గా. నేను అంటే అప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసు. అప్పట్లోనే నేను చాలా, అంటే అప్పట్లోనే హిందీ సాంగ్స్ చేయడం కానీ, ఇంగ్లీష్ సాంగ్స్ చేయడం కానీ, అంటే ఒక ఫీమేల్ సెంటర్ పెట్టి ఆ టైప్ ఆఫ్ కొరియోగ్రఫీ చేసింది అప్పట్లో నేను స్టార్ట్ చేశాను యాక్చువల్. నేను ఇప్పుడు ఈ షోస్ అన్నీ వచ్చాయి, డి అని ఆట అని, వీళ్ళందరూ చేయకముందే అప్పట్లో నేను నా కొరియోగ్రఫీలో వండర్స్ క్రియేట్ చేశాను. ఈవెన్ రాజమౌళి గారు కూడా ఆ రోజు నన్ను నా కొరియోగ్రఫీకి అప్రిషియేట్ చేశారు. సో ఇట్ వాస్ బెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. ఓకే, సో ఇకపోతే ఇంకా చైనాలో పొల్యూషన్ పాపులేషన్ కూడా వాళ్ళు మనతో ఈక్వల్, మనకన్నా కొంచెం ఎక్కువే అనుకుంటాను. ఇప్పుడు మనం నెంబర్ 1 అండి. అంటే ఒక వాళ్ళు 1 ఇయర్ number 2 నెంబర్ 2 ఇప్పుడు. ఓకే 1 2 ఫస్ట్ వాళ్ళు. ఓకే, అక్కడ పాపులేషన్ కానీ అక్కడ హైజీన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎట్లా ఉంటుందండి ఇండియాతో కంపేర్ చేస్తే? అంటే ఇండియాతో Social కంపేర్ చేస్తే, responsibility. ఇండియాతో కంపేర్ చేసినా, ప్రపంచంతో కంపేర్ చేసినా చైనా కంట్రీ అనేది 50 to 60 ఇయర్స్ అడ్వాన్స్డ్గా ఉందండి అన్నిట్లో కూడా. అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హాస్పిటల్స్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, అంటే బిల్డింగ్స్ కట్టడం కానీ, అంటే అన్నిట్లో కూడా టెక్నాలజీ వైజ్ అన్ని రంగాల్లో కూడా చైనా అనేది 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ముందుంది, అడ్వాన్స్డ్గా ఉంది. అంటే ఇప్పుడు చాలా కంట్రీస్లో ఇప్పుడు ఏమైనా కొత్తగా వస్తున్నాయంటే అది ఒక 30-40 సంవత్సరాల క్రితమే చైనాలో అది ఓల్డ్ అయిపోయింది అనమాట. కానీ మీరు వెళ్ళిన టైంకి కానీ ఇప్పటికీ కూడా అందరూ సెటిల్ అవ్వాలి అని అనుకుంటే యుఎస్, యూకే, ఇంకా తర్వాత ఇప్పుడు జపాన్ కూడా చూస్తూ ఉన్నారు. కానీ చైనాలో సెటిల్ అవ్వాలని ఎవ్వరూ, అదే అంటే చాలా తక్కువ మంది అదే అంటే, ఎందుకంటే చైనా అనగానే ఒక ఆడ్ ఫీలింగ్ వస్తుంది అందరికీ. అంటే ఒకప్పుడు చైనా అనేది వెరీ పూర్ కంట్రీ, అదే మనం గుర్తుపెట్టుకున్నాం. కానీ ఒక పూర్ కంట్రీ నుంచి ఈరోజు చైనా అనేది ప్రపంచంలో ఎకానమీ నెంబర్ 1, అది మర్చిపోతున్నారు అందరూ. ఇప్పుడు మనకు ఆన్ రికార్డ్ ఉందండి, బెస్ట్ టాప్ జీడిపి ఎవరిది ఉందంటే ఆఫ్టర్ అమెరికా చైనా ఉంది. అంటే అందరూ కూడా పూర్ కంట్రీ అని గుర్తుపెట్టుకున్నారు, కానీ చైనా అనేది ఈరోజు నెంబర్ 1 కంట్రీ అని అక్కడ గుర్తుపెట్టుకోవట్లేదు. నుంచి ఎంత తొందరగా ఎదిగింది అనేది. నెక్స్ట్ ఇంకొకటి, చైనాలోనే చీప్ ఉంటాయని అంటారు. అంటే కన్స్యూమర్ మనం అడిగిన క్వాలిటీ బట్టి వాడిస్తాడు. ఇప్పుడు అన్ని ఫోన్ల కంటే బెస్ట్ క్వాలిటీ ఫోన్ ఏదండి? ఐఫోన్. అది ఎక్కడ తయారైంది? చైనాలో తయారైంది. అఫ్ కోర్స్ యాపిల్ బోర్న్ ఇన్ అమెరికా, బట్ తయారు చేయగల కెపాసిటీ అమెరికాకి లేదు, మ్యాన్ పవర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మిషనరీ లేదు. అంతా యాపిల్ ఫోన్ కూడా చైనా వాడే దిక్కు, వాడే తయారు చేశాడు. అంటే మరి ఐఫోన్ బెస్ట్ క్వాలిటీ ఫోన్ అయినప్పుడు మరి ఎందుకు అయిందంటే బడ్జెట్. ఇప్పుడు తక్కువ రేట్లో అడుగుతూ ఉన్నారు, 2000 రూపాయల ఫోన్ కావాలరా అంటే మనం తయారు చేయలేం, కానీ చైనా వాడు తయారు చేస్తాడు. అంటే కామన్ పీపుల్కి వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు ఐఫోన్ డూప్లికేట్ దించుతాడు వాడు, అది ఐఫోన్ 1 lakh ఉంటే ఇది 10,000 ఉంటుంది, గ్యారంటీ ఇవ్వడు వాడు నీకు, బికాస్ ఇట్ ఈస్ కాపీ. ఇప్పటికి ఏమైనా ఐటమ్స్ ఉంటే, ఏమైనా అంటే మామూలుగా తక్కువ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఏమైనా థింగ్స్ ఉన్నాయనుకోండి, చైనా పిసా అని అంటారు. అంటే అట్లా పడిపోయింది చైనా థింగ్స్ అదే అంటే. అంటాను కదండి, మనం ఒకటే మర్చిపోతున్నాం, వాడు కామన్ పీపుల్కి అన్ని అందివ్వాలి అన్న లక్ష్యంతో వాడు అందరికీ షేర్ చేశాడు మొత్తం. అందరి చేతిలో కూడా ఫోన్ ఉందంటే ఈరోజు ప్రపంచంలో బికాస్ ఆఫ్ చైనా. చైనా ఫోన్లు వచ్చిన తర్వాతే కదా అందరూ ఫోన్లు కొనడం స్టార్ట్ చేశారు, అప్పటి వరకు లేదు కదా. అప్పటి వరకు ఫోన్ అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్ యాక్చువల్లీ. బట్ చైనా వాడు దించిన తర్వాత ప్రతి ఒక్కడు, సామాన్య మానవుడు, అందరూ పేదవాడు లేదు, ఎవరు లేదు, అందరి చేతిలో ఫోన్ ఉంది. మనం అదే చూస్తున్నాం. బట్ ద బెస్ట్ క్వాలిటీ ద ఫోన్ ఈజ్ మేడ్ ఇన్ చైనా. అంటే ఇప్పుడు ఇండియాకి వచ్చింది ఐఫోన్ 16 నుంచి, ముందంతా కూడా చైనాలోనే అన్నీ కూడా. ఇప్పుడు టెస్లా ఉంది, అఫ్ కోర్స్ ఇట్స్ బ్రాండ్, బట్ మేడ్ ఇన్ చైనా. టెస్లా అనేది ఎప్పుడో ఓల్డ్ అయిపోయింది. నాట్ ఓన్లీ టెస్లా, నాట్ ఓన్లీ ఐఫోన్ అండి, మనకు తెలియకుండా ఇంకా చాలా ఉన్నాయి. మన ఇండియా అనేది మెడిసిన్లో టాప్, బట్ ఇండియాలో మెడిసిన్ తయారు చేయడానికి డ్రగ్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ ఫ్రమ్ చైనా. చాలామంది తెలియదు. బికాజ్ వై ఐ నో, బికాజ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఇండియా నుంచి చైనాకి వస్తే ఎందుకు వచ్చారంటే, మేము డ్రగ్స్ కొనడానికి వచ్చాం, రా మెటీరియల్ కొనడానికి వచ్చాం చైనాకి. అంటే ఏంటంటే మెడిసిన్ అంతా కూడా రా మెటీరియల్ చైనా నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సర్ప్రైజ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు వెళ్ళే టైంకి మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఇట్లా మీలా సెటిల్ అవ్వాలని అనుకునే వాళ్ళు ఉన్నారా? అండ్ ఇప్పుడు ఇన్ని కంట్రీస్లో, ఇప్పుడు యూఎస్ అయితే మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది, అక్కడ జాబ్స్ పోతూ ఉన్నాయి. ఇప్పటికి యూఎస్ లేకపోతే యూకే అని చూస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకా అదర్ కంట్రీస్, లాస్ట్కి జపాన్ కూడా చూస్తూ ఉన్నారు. కానీ చైనా సైడ్ చూస్తున్నారా ఇప్పుడు? ఎవరు చూడట్లేదు. మీకు చెప్తానండి, అందరూ చాలామంది జపాన్ అంటారు కదా, జపాన్లో జరిగే రియాలిటీ చాలామంది తెలియదు. జపాన్లో వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి పని చేయలేక ఇంటికి వెళ్ళి ఓపిలేక రోడ్ల మీద పడుకుంటారండి. మీకు తెలుసా ఎవరికైనా ఈ విషయం?
జపాన్లో ఫినాన్షియల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంతమంది కపుల్స్ బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ అయిపోయి అక్కడే చనిపోతున్నారు తెలుసా చాలామందికి. అందరూ అంటారు జపాన్ ఈజ్ ద బెస్ట్ టెక్నాలజీ. అఫ్ కోర్స్ టెక్నాలజీలో టాపే, బట్ జనాలు చచ్చిపోతున్నారు అక్కడ బ్రతకలేక. టూ ఎక్స్పెన్సివ్. అంటే హౌ డు యు నో అంటే అక్కడ మొత్తం చైనీస్ వాళ్ళు జపాన్కి వెళ్ళి వస్తూ ఉంటారు ఎక్కువ వాళ్ళు. ఓకే. చాలా దగ్గర కదా, చైనాకి జపాన్ చాలా దగ్గర యాక్చువల్గా. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా జపనీస్ కూడా చాలా మంది చైనాలో ఉన్నారు, నా స్టూడెంట్స్. వాళ్ళందరూ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చెప్తారు నాకు ఇవన్నీ కూడా. అంటే మనం రియాలిటీలోకి వెళ్తే డీప్గా డిక్ చేస్తే ఇవన్నీ బయట వస్తాయి. ఇప్పుడు యూకేలో కూడా జాబ్స్ లేవు, చాలామంది సఫర్ అయ్యి చాలామంది ఇండియా వచ్చారు. యూఎస్ఏ అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు కెనడా ఉంది, కెనడాలో కూడా అంతే. ఇప్పుడు మీకు ప్రతి కంట్రీలో కూడా ర్యాసిజం ఉంది. ఎక్కడికి ఇండియా వాడు వెళ్ళినా కూడా మా కంట్రీ ఎందుకు వచ్చారు, మీ కంట్రీ వెళ్ళిపోయి అంటున్నారు. కెనడాలో జరిగింది, యూఎస్లో జరిగింది, మొన్న న్యూజిలాండ్లో జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది. అన్ని కంట్రీస్లో కూడా మీరు ఇండియన్స్ వచ్చేస్తున్నారు, మమ్మల్ని ఆక్యుపై చేస్తున్నారు, మాకు జాబ్స్ లేవని ఉంది. ఇది ఆన్ రికార్డ్, ఇది నేను చెప్పింది కాదు. కానీ చైనాలో మీకు ఇది ఎప్పుడు జరగలేదు, న్యూస్ కూడా రాదు. మీరు ఎప్పుడు రేసిజం ఎదుర్కోలేదు? అసలు నెవర్. ఈవెన్ దే స్టిల్ రెస్పెక్ట్ మీ యాక్చువల్లీ. నాకు ఇండియాలో కంటే నాకు గౌరవం ఎక్కడైనా ఎక్కువ దొరికిందంటే అది చైనాలోనే. మీరు అంటే ఇది చాలా మందికి నొప్పిగా ఉండొచ్చు ఈ మాట చెప్తే, ఇట్స్ ట్రూ. టీచర్ అంటే రెస్పెక్ట్. ఇక్కడ నాకు చాలా మంది స్టూడెంట్స్ని ట్రై చేశాను, ఆడ అని అంటారు టీచర్ని. అంటే ఇప్పుడు మనకి గురు బ్రహ్మ గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ అని అంటాం మనం. ఎవరు పాటిస్తారు? ఇప్పుడు నాకున్న 100 మంది స్టూడెంట్స్లో 70 మంది బాగుంటారు, 30 మంది మనలో వాడుకొని పైకి వచ్చే వరకు మాస్టర్ అంటారు, అయిపోయిన తర్వాత నువ్వెవడరా అంటారు. కానీ చైనాలో వాడు బ్రతుకున్నంత వరకు ఒకసారి ఒకటి దగ్గర నేర్చుకుంటే ఆడు టీచర్ అంతే. ఈవెన్ నా దగ్గరికి స్టూడెంట్స్ రిచ్ పీపుల్ వస్తారండి, వెరీ బిగ్, అంటే ఆ మేయర్లు ఆ రేంజ్లో కూడా వస్తారు. వాళ్ళు డౌన్ టు ఎర్త్లో ఉంటారు. అసలు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అయితే సార్ ఎందుకండి బాబు అంటే వాళ్ళకి అలవాటు, అది ఫస్ట్ నుంచి వాళ్ళకి బ్లడ్లో ఉంది అది. టీచర్ని రెస్పెక్ట్ చేయడం కానీ, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం కానీ. అక్కడ ఏంటంటే పూర్ రిచ్ అనే భేదం ఉంటుందండి. BMW వచ్చినోడు కూడా అలా వచ్చి వాడికి సిగరెట్కి లైటర్ లేకపోతే అక్కడ బాత్రూమ్ కడుక్కుంటే అరే లైటర్ ఉంటే ఎవరు అని చెప్పి అంతే. ఏంటి సంగతులు, ఇద్దరు మాట్లాడుకుంటారు అంతే. అరే నువ్వు BMWలో వచ్చావు, రేంజ్ రోవర్లో వచ్చావు, నువ్వు నీది ఒక రేంజ్, నేను బాత్రూమ్ క్లీన్ చేస్తున్నా. ఈక్వాలిటీ ఆఫ్ లేబర్ ఉంటుందా? అంతేనండి. అసలు అది ఎవడు రిచ్ ఎవడు పూర కూడా తెలియదండి మనకి చైనాలోని. అంత ఉండడం కూడా అలా ఉంటారు, అంటే అంత మింగిల్ అవుతారు. కానీ ఒక్కటే నాకు నచ్చింది, దేశభక్తి వాళ్ళకు ఉన్నట్టుగా ప్రపంచంలో ఎవ్వడికి లేదండి. ఫస్ట్ నేషన్ అంతే వాళ్ళకి. మా కంట్రీ అంతే, నువ్వు ఎంత పోటు కూడా ఎంత మాకు అసలు ఫస్ట్ మా కంట్రీ అంతే. ఆ చైనీస్ ప్రెసిడెంట్ ఒక రూల్ పాస్ చేసి రేపటి నుంచి మీరు ఇది చేయకూడదంటే 140 కోట్ల మంది జనాభాలో యాజ్ ఇట్ ఈజ్ 140 కోట్ల మంది జనాభా అది చేస్తారు అంతే. ఎవడైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చేసినా కూడా ఆయన జైల్లో వేస్తారు. ఇలాంటివి ఒకటి కొంచెం ఇబ్బందే కదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడానికి. ఎందుకంటే మరి గవర్నమెంట్లో మనం ఉండే ఇప్పుడు కొంతమంది మన ఇండియా అంటే మనం జోకులు వేస్తాం ఒక్కొక్కసారి. అక్కడ జోకులు పొరపాటును కూడా ఎవడేయడు, మందు ఎక్కువైనా వేయడు, నిద్రలో కూడా వేయడు, కల్లో కూడా వాళ్ళ దేశాన్ని అడికించపరచడు. సమస్య లేదనమాట. పక్కోడు ఎవడన్నా దేశాన్ని అంటే మాత్రం ఊరుకోరు కూడా వాళ్ళు. వాళ్ళకి దేశభక్తి ఎక్కువ, మా దేశం అంటారు అంతే. రోడ్డుని క్లీన్ గా ఉంటాయి. అరే మీకు సూపర్ అండి కదా అయితే మాత్రం అది రోడ్డు పైన చక్కగా మనం పడుకోవచ్చు, బెడ్షీట్ కూడా అవసరం లేదు. అంత నీట్ గా అసలు డ్రింక్ ఒలిగిపోతే చక్కగా ఏదైనా ఒలిగిపోతే తీసుకొని మళ్ళీ వేసుకో, అంత నీట్ గా ఉంటాయి. ఇల్లు నీట్ గా ఉంటాయి, హైజీనిక్ గా ఉంటారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎక్కడ పార్టీకి వెళ్తే తెలియపోయినా కూడా నిమిషాల్లో ఫ్రెండ్స్ అయిపోయి వండర్స్ క్రియేట్ చేస్తారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్స్ కోసం మనం చైనాలో చూసిన జాబ్స్ బాగానే దొరుకుతాయి అన్నమాట అనుకుంటే. చాలా మంది మన ఇండియన్స్ అక్కడ బిజినెస్ చేస్తున్నారండి. గ్వన్జో అనే సిటీ ఉంది, అంటే నేను చాలా వీడియోస్ చూసాను. అక్కడ మన ఇండియన్ బాస్ చైర్లో కూర్చుంటాడు, అటు ఇటు కూడా 40 మంది కూర్చుంటారు చైనీస్. మన ఇండియా బాస్ ఏం చెప్తే అది మనం చేయాలని చెప్పి వాళ్ళు అక్కడ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఇక్కడ ఇండియా వాడు ఇక్కడికి వచ్చి మనతో వ్యాపారం చేస్తున్నాడు, మనకంటే హై లెవెల్ ఉన్న అది అసలు ఆ ఫీలింగే ఉండదు వాళ్ళకి. ఎంతో మంది మన ఇండియన్స్ బిజినెస్ చేస్తారండి చైనాలో. ఫర్నిచర్ బిజినెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మిషనరీ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియాలో అందరూ చాలామంది కోట్లు సంపాదించారు చైనా పెట్టుకొని, చైనాలో గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని. వాళ్ళందరూ వస్తారు చక్కగా, వాళ్ళ చైనీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా హ్యాంగ్ అవుట్ అవుతారు ఇయర్లీ వన్స్. అప్పుడు ఈ వీడియోస్ అన్నీ బయటకు వస్తే మేము అక్కడ చూస్తాం, అక్కడ షేర్ చేస్తారు వాళ్ళు. టుడే మై ఇండియన్ బాస్ కేమ్, హీ గేవ్ మీ రెడ్ ఎన్వలప్. అంటే అక్కడ ట్రెడిషన్ ఏంటంటే పండగలకి రెడ్ ప్యాకెట్ ఉంటుంది, అందులో డబ్బులు ఇచ్చి ఇవ్వడం ట్రెడిషన్ అన్నమాట చైనాలో. అది మన ఇండియన్ బాస్ ఇండియా వాళ్ళు కూడా అది అలవాటు చేసుకొని ఇస్తూ ఉంటారు. వాళ్ళు షేర్ చేస్తారు, మేము చూస్తాం. అవి వైరల్ ఎక్కువ అవుతాయి.
ఫెస్టివల్స్ అక్కడ ఎట్లా ఉంటాయి మనలాగా చాలా ఉంటాయి. మనలాగేనండి సేమ్. అండ్ యాక్చువల్గా అయితే ఇండియా చైనా చాలా విషయాల్లో మ్యాచ్ అవుతుంది. అంటే మన పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ పండుగలు రావడం, మన ఇండియా అమ్మాయిలే వాళ్ళకి సిగ్గు బిడియం అన్నీ ఉంటాయి, ట్రెడిషనల్గా ఉంటారు, అన్నీ చాలా వరకు ఈక్వల్గా ఉంటాయి. మన బుద్ధిజము నమ్ముతాం, మనం కూడా బుద్ధిజం నమ్ముతాం, అలాగా చాలా వరకు మ్యాచ్ అవుతాయి ఇండియా చైనా. ఓకే, పెళ్ళిళ్ళు ఆచారాలు ఎట్లా ఉంటాయి చైనాలో? పెళ్ళిళ్ళు అంటే ఇక్కడ మనలా డబ్బులు ఎక్కువ వేస్ట్ చేయరు. ఏదో తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ వర్క్ మేట్స్ని పిలుచుకొని చేస్తారు. అలా డివోర్స్ మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ వచ్చేస్తుంది. అవును, ఇది ఇంకా వేరే దగ్గర కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ ఏంటంటే కల్చర్ ఏదంటే, ఎందుకంటే ఒక అమ్మాయికి అబ్బాయికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఎందుకు మనం వాళ్ళని కలిసి ఉండమని చెప్పాలి. ఇష్టం లేదు అంటే ఇప్పుడు ఇద్దరు నచ్చి చేసుకున్నారు, వెల్ అండ్ గుడ్. నచ్చలేదు విడిపోండి అంతే. అది ఆ కల్చర్ అండి అది. అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు ఇది, అంటే అది బలవంతంగా ఉండవలసిన అవసరం ఏముంది, వాళ్ళకి డివైడ్ అవుతారు. కొంతమంది పెళ్ళే నచ్చక చాలా మంది బ్యాచిలర్స్ ఉన్నారు చైనాలో. నా స్టూడెంట్స్ అందరూ చాలా మంది బ్యాచిలర్సే. ఏమంటే I didn't find Mr. Right Vijay sir, so I want to be alone. I am a bachelor. I enjoy my life as a bachelor అంటారు. ఓకే, అంటే అంత వాళ్ళు ఎమోషన్కి వెళ్ళరు వాళ్ళు. అంటే వాళ్ళ లైఫ్ ఇప్పుడు మనం అంటే పక్క వాళ్ళకి భయపడతాం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాడికి బాగా అందంగా కనబడాలి, వాడికి మనం రిచ్ కనబడాలి, మన దగ్గర డబ్బులు లేకపోయినా ఆడి కోసం ఆడి మెప్పు కోసం మనం కార్లు కొంటాం, సెల్ ఫోన్లు కొంటాం. చైనాలో అదేం ఉండదని, వాడికి ఎంత ఉందో అంతే బిహేవ్ చేస్తాడు. పక్క వాడి కోసం అసలు వాడు బ్రతకడు అంతే, వాడి కోసం వాడు బ్రతుకుతాడు. నేను అదే నేర్చుకున్నాను చేయలేని తర్వాత. ప్రెస్టేజ్కి పోయి ఫాల్స్ ప్రెస్టేజ్ పోయి మనకి లేనిది ఉన్నట్టుగా చూపించి, ఉన్నది లేనట్టుగా చూపించి, నీకు ఎంత ఉందో అంతే ఎంజాయ్ చేయి. మండే టు ఫ్రైడే కష్టపడతారు, సాటర్డే సండే మంచి పబ్కి వెళ్తారు, ఒక బీర్ వేస్తారు, గర్ల్ ఫ్రెండ్తో వెళ్తారు, వైఫ్ ఉంటే వైఫ్తో వెళ్తారు, లేదా బ్యాచలర్ కోసం ఎంజాయ్ చేస్తాడు. మనలాగా 100 కోట్లు సంపాదించాలి, దాయాలి, స్ట్రెస్ తీసుకోవాలి, ఏమీ లేదండి. దే నో హౌ టు లివ్ ద లైఫ్, దే నో హౌ టు స్పెండ్ ద మనీ. చైనాలో ఎలా ఉంటుంది జెండర్ ఈక్వాలిటీ? ఫీమేల్ డామినేషన్ ఇస్ వెరీ హై ఇన్ చైనా. అంటే మీకు కట్నం అక్కడ అబ్బాయిలు అమ్మాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. అంటే కట్నం ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా ఒక అమ్మాయి నచ్చిందంటే ఒక అబ్బాయికి ఆ అమ్మాయికి నచ్చినంత మనీ ఇవ్వాలంతే. ఓకే, ఎస్. ఇక్కడ మనం ఏంటంటే మనం డౌరీ ఇవ్వాలి ఖచ్చితంగా, అక్కడ అలా కాదండి. షార్టేజ్ అని కాదు, అంతే ది రెస్పెక్ట్ ఉమెన్ యాక్చువల్లీ. అంటే ఒక సామెత అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ బాగుంటుంది అంటారు. ఐ డోంట్ నో వై చైనా ఇస్ నెంబర్ 1. దేవుడు లేడు, క్యాస్ట్ లేదు, రిజియన్ లేదు, పాలిటిక్స్ లేవు, పార్టీలు లేవు, ప్రభుత్వాలు లేవు, ఒకటే ప్రభుత్వం, ఒకటే లీడరు. దేవుడే లేని దేశం నెంబర్ 1 ఎలాగైందిరా బాబు అంటే ఇలాగే ఉంటుంది మరి. లేడీస్ని రెస్పెక్ట్ చేస్తారు. ఈవెన్ కపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు అనుకోండి, హస్బెండ్ హ్యాండ్ బ్యాగ్ తీసి మోస్తాడు. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేనేమంటే మా ఆవిడకి ఇచ్చేవాడిని. నేను కూడా నేనేదో గొప్ప అని చెప్పట్లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్ చూసి నేర్చుకున్నాను. నేను ఇక్కడ మా ఆవిడని తిట్టేవాడిని, అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసి ఏవే అని కూడా అనలేదు నేను. ఒక పెట్ నేమ్ ఉంది అలాగే పిలుస్తాను అంతే. అంటే అక్కడ చూసి మనం నేర్చుకోవాలి, మంచి ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి కదా. నేర్చుకోవాలి కదండి ఏదైనా సరే. నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ క్వాలిటీ ఐ కెన్ ప్రౌడ్లీ సే, ఏది చిన్న విషయమైనా మంచిదైతే నా విల్ టేక్ ఇట్ ఇమీడియట్లీ అంతే. నేను బ్యాడ్ నేను అంత ఈజీగా తీసుకోను. గుడ్ అంటే ఆడు చిన్న పిల్లడు 6 సంవత్సరాల పిల్లడు చెప్పిన అన్న మీరు ఇది చేస్తే బాగుంటుంది అంటే డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇట్. ఆడు నా మంచి కోసం చెప్పినప్పుడు నేను అది ఖచ్చితంగా చేస్తాను. అది నేను అందరికీ చెప్పేది అంటే బెస్ట్ క్వాలిటీస్ మనం తీసుకోవాలి. కాబట్టి చైనాలో ఫీమేల్ డామినేషన్ అనేది వెరీ హై అనమాట. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక లేడీ చెప్పిందంటే ఇది అందరూ చేయవలసిందే. దే రెస్పెక్ట్ అంతే. ఇంకొక డౌట్, ఒక సినిమా అంటే మీరు ఇక్కడ కూడా టీవీ షోస్లో చేశారు, ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందుకంటే ఇక్కడ హీరోలు ఎంత పెద్ద ఏజ్ వచ్చినా కానీ హీరోల్లా చేస్తారు, హీరోయిన్స్ మాత్రం తొందరగా రిటైర్ అయిపోయి అక్క క్యారెక్టర్ అని లేకపోతే మదర్కి వెళ్ళిపోతారు. అక్కడ ఎట్లా ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో చైనాలో? అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నాకు పెద్దగా తెలియదండి, బట్ అక్కడ ఏంటంటే సింగింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అండి. సింగర్స్కి ఫిల్మ్ స్టార్స్ కంటే కూడా, అంటే వాళ్ళకి డ్యాన్సెస్ ఎక్కువ ఉండవు కదా, సో పాటలు అంటే చాలా ఇష్టం చైనీస్ వాళ్ళకి. సో సింగర్స్కి ఎక్కువ డిమాండ్ అనమాట. అంటే ఫిలిం స్టార్స్ కంటే కూడా సింగర్స్కి చాలా రెస్పెక్ట్
హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట చైనాలో, అదే నేను చూసేంత వరకు. ఓకే. నాకు సోషల్ మీడియాలో ఒక సాంగ్ 'ఊడియప్ప పోంపు' అని ఒక సాంగ్ ఉంటది. అది నాకు తెలిసి చైనాదే అనుకుంటా. చిన్న పిల్లలకి అది ఇలా ఇలా అనుకుంటా. అసలు అంత చిన్న పిల్లలు అలాంటి ఎక్స్ప్రెషన్స్ తో, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అసలు మైండ్ బ్లాంక్ అయిపోద్ది నిజంగా. అసలు ఈ పిల్లల్ని భలే ఎంకరేజ్ చేస్తారు కదా. చేస్తారు, try వాళ్ళ చేస్తారండి. ఫీల్ తో, అంత చిన్న పిల్ల ఆ ఫీల్ తో చేయడం ఏంటి అనిపించింది. అంటే అక్కడ ఇప్పుడు మనం ఎవరినైనా అన్నాం అనుకోండి, ఇమీడియట్గా డిసప్పాయింట్ అయిపోతాం మనం. అక్కడ వాళ్ళు కాంప్లిమెంట్గా తీసుకుంటారు. మనం ఏం తిట్టినా కూడా, లేకపోతే ఏమైనా మజాక్ చేసినా, ఐ మీన్ లైక్ వాళ్ళు టీస్ చేసినా కూడా అవునా అని పాజిటివ్గా తీసుకుంటారు. నేను చైనాలో కోపం అనేది చాలా తక్కువ మందిలో చూశాను మేడం. నేను అది చాలా మంది అంటే గొడవలు ఆడుకోవడం, కోప్పడడం కానీ చాలా కూల్గా చేస్తారు పని. మనం ఏదైనా ఒక చాలా అర్జెంట్ పని అంటే మీరు కూర్చోండి నెమ్మదిగా చేద్దాం, ఓకేనా. అసలు ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా, లేకపోతే చాలా అర్జెంట్ అయినా కూడా వెరీ కూల్. అక్కడ నేను చూసింది ఏంటంటే కస్టమర్కి, అంటే ఇప్పుడు ఏమైనా హోటల్ బిజినెస్ అయి ఉంటాయి కదండి, కస్టమర్ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పని వాళ్ళు ఒక హోటల్ మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది కదండి, అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ బయట పిలుస్తాడు ఒక మేనేజర్. మ్యూజిక్ ఆన్ చేస్తాడు, అందరూ డ్యాన్స్ అయ్యండి అంటాడు. అందరూ ఇంక వచ్చిరా డ్యాన్స్లు వేస్తుంటాడు అని అడిగాను. ఎందుకంటే ఇంట్లో ఉన్న స్ట్రెస్, ఆ బాధలు, వాడి ఇంట్లో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఇక్కడ వదిలేయాలి. మేము ఎంత డబ్బులు పెట్టుబడి పెట్టింది వాళ్ళ కోసం కాదు, మా కోసం. వీళ్ళు ఇంట్లో ఉన్న ఎమోషన్స్ క్యారీ చేసి ఇక్కడ కస్టమర్స్తో బ్యాడ్గా బిహేవ్ చేస్తే అది ఇంపాక్ట్ మాపై పడుతుంది. సో అని చెప్పి చేస్తారండి. ఎక్సర్సైజ్ కానీ డ్యాన్స్ కానీ చేస్తారు, నవ్వుతూ చేయాలి. అది కూడా గెంతాలి గట్టిగా. మనం ఏదో ఎలా అంటే ఆడు కర్ర తెచ్చి కొడతాడు. తర్వాత ఇంకో మేనేజర్ వస్తాడు, మొత్తం అందరినీ నించో పెడతాడు. వాడు వచ్చి గోప మీద అందరినీ వరుస గట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోతాడండి. కొడతాడు ఏంటంటే రేపు ఎవడైనా ఒకవేళ కస్టమర్ మందు ఎక్కువ అయ్యి కొడితే కూడా నువ్వు ఇలాగే సైలెంట్గా ఉండాలి. వాడి మీద తిరగబడడానికి వీల్లేదు. వాడు డబ్బులు ఇస్తేనే మీ అందరికీ ఉద్యోగాలకు జీతాలు మేము ఇవ్వగలం. వాడే రాకపోతే మనం మూసుకోవాలిరా బాబు ఇవన్నీ కూడా. వాడు కొట్టినా కూడా మనకి డబ్బులు ఇస్తున్నాడు, అదే ఇంపార్టెంట్ మనకి. కస్టమర్స్ ని దేవుళ్ళలా వాళ్ళందరికీ ఇంకా ఎవడైనా ఇప్పుడు మన ఇండియాలోనండి, ఇప్పుడు మామూలుగా నిజంగా మన ఏదైనా ఫ్రెండ్స్తో వెళ్ళి మందు కొట్టి ఎవడైనా వెయిటర్ని ఆడు కొట్టకూడదు, వెయిటర్ ఊడుకుంటాడా, చెప్పు తీసుకొడతారు, ఏమ్రా బాయ్ నాటకాలు చేస్తున్నాడు. అక్కడ అలా కాదు, వాడు వచ్చి నిజం అంటే కొట్టమని కాదు నా ఉద్దేశం, అంటే వాళ్ళు చేసే బిజినెస్ స్టైల్ అది. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉంది ఒక వర్డ్, కస్టమర్ ఈజ్ గాడ్ అని. బట్ వీ నెవర్ సీ కస్టమర్ యాజ్ ఎ గాడ్. అరే కొంటే కొనలేదా పోరా అంటాం మనం ఈజీగా. అక్కడ అలా కాదు, సార్ మీరు కొనండి, తిట్టండి, స్ప్లిట్ చేయండి, మాకేం పర్లేదు, మీరు రండి, బిల్లు ఎక్కువ చేయండి, మీరు వెళ్ళండి. అవును, అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు క్యూ ఉంటుంది, ఏదైనా షాప్కి వెళ్తే క్యూ ఉంటే క్యూ కడతారు అంతే. మధ్యలో వెళ్ళిపోయి ఇంకా రా ఎలాగరా ఇది మా మామయ్య లోపల ఉన్నాడు, ఎన్ని ఏం ఉండదు, రికమెండేషన్ ఏమి ఉండవు. ఎవడైనా క్యూలో వెళ్ళవలసిందే. బ్రేక్ఫాస్ట్ అయినా కొనుక్కోవడం వెళ్ళినప్పుడు క్యూలో ఉంటారు, కొట్టుకోరు, తిట్టుకోరు. హెల్పింగ్ సూపర్బ్ అండి. ఇప్పుడు ఎవరైనా ఒక బాగా వయసు పెద్దవాళ్ళు వచ్చి లైన్లో నించోలేకంటే వాళ్ళే తీసుకెళ్ళి ముందు వీళ్ళకి ఇవ్వండి, వయసులో పెద్దలు పిల్లలు ఉంటే ఎవరైనా ముందాలు పంపిస్తారు. కుట్టుకోవడాలు ఉండవు, తిట్టుకోవడాలు ఉండవు. నైబర్హుడ్లో సూపర్బ్ అండి. నైబర్హుడ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. మాకు కొన్నిసార్లు మాకు హెల్ప్ కావాలంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. ఇండియా వాడు వీడికి మనం హెల్ప్ చేయకూడదు అని అలాంటిది ఏం ఉండదండి. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు చైనాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి? అంటే చాలా కేటగిరీస్ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంటుంది, బిజినెస్ అంటే ఇప్పుడు క్లోతింగ్ బిజినెస్ ఉంటుంది, ఫార్మర్ అంటే చాలా ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది అనమాట. సో డిపెండ్ అపాన్ ద సెక్టర్. ఓకే, ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేదండి, ఫ్యామిలీ అంతా గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ఉన్నాము. నాకు చైనాలో అంటే నా ఓన్గా ఒక 50 సెంటర్స్ వరకు ఓపెన్ చేయాలని, అంటే నా యోగా డ్యాన్స్ స్కూల్లో చాలా వరకు అంటే నేనున్న సిటీలో ఎక్స్పాండ్ చేయాలని నాకు కోరిక. ఇప్పుడు ఎన్ని చేశారు? 2 ఉన్నాయిలేండి. అంటే వెరీ సూన్, అంటే నా కూతురు కూడా పెద్ద అవుతుంది కాబట్టి అది పెద్ద అయ్యే లోపల అది డిగ్రీ అంతా అయిపోయి నేను అంతా ఎస్టాబ్లిష్ చేసి దానికి హ్యాండ్ ఓవర్ చేసి నేను రిటైర్డ్ అయ్యి దానికోసం ఇది చేయాలనుకుంటున్నాను. అది చూడాలి, అది ఎవరైనా అక్కడ మనకి బాగా సపోర్ట్ చేస్తే ఇట్ హ్యాపెన్. అలాగే చిరంజీవి గారు కూడా కొరియోగ్రఫీ చేయాలని అది నా లైఫ్ డ్రీమ్. అది
అది కూడా నెరవేరితే చాలా, నా ఆశలు ఎక్కువ లేవండి అంతే. ఆశలు ఎక్కువ లేదు, లేదు. జస్ట్ చిరంజీవి గారు జస్ట్ అంతే. ఒక 50 చాలా చిన్న కోరికలు. మీ కోరికలు తీరాలని కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ లక్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మంచి విషయాలు మీతో డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ. సో మీరు కొరియోగ్రాఫర్ కదా, మరి మీతో ఒక డాన్స్ వేయాలి కదా మేము. డాన్స్ ఇప్పుడు చేయలేండి. సో ఏదైనా ఒక మంచి సాంగ్ మీరే కోరుకుని. ఇంక ఇప్పుడు వద్దులేండి, మీరే కొంచెం- డాన్స్ అంటే వద్దులేండి ఇంక ఇప్పుడు. లేదే మీతో జయించాలి నేను మస్ట్గా.